ఒక కేసు ఉందండి. హస్బెండ్ వచ్చాడు. హీ సెట్ వాళ్ళ వైఫ్ అంట మ్యారేజ్ లో ఏ ఇష్యూ వచ్చినా ఊరికే వెళ్ళి ఆస్ట్రాలజీ యాప్స్ లో డౌన్లోడ్ చేసుకుని మరి నేను ఇతను వదిలేయాలా ఉంచుకోవాలా ఏంటి అని అడుగుతుందంట. నిమిషానికి ఒక్కోసారి నైట్ లేచి అడుగుతుంది. అండ్ మీరు నమ్మరు, ఒక కేసులో అయితే వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు కూడా అగైన్ షీ కన్సల్టెడ్ అని ఆస్ట్రాలజర్. కరెక్ట్ టైమా కాదా, చేయొచ్చా లేదా మా హస్బెండ్ తో అని చెప్పేసి. పోక్సో అనగానే అమ్మాయిలే విక్టిమ్ లాగా చూస్తాం కదా, అబ్బాయిలు కూడా విక్టిమ్ అవుతారా? ఒక చిన్న బాబు, అతనికి 8 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళ రిలేటివ్ ఒక అంకుల్ ఉన్నాడు. అతను రోజు టెంపుల్ కి పిలుస్తాడు. తర్వాత ఆ అంకుల్ ఏమో 20 రూపీస్ ఇచ్చి హీ సెడ్ అతని పీనస్ సక్ చేయమని చెప్పేసి. లా ముందు అందరు ఈక్వలేనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్? ఎస్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. కోడల్ని ఎవరైనా హెరాస్ చేస్తే అత్తమావల మీద కేసు పెట్టొచ్చు కోడలు. అత్తగారిని కోడలు హెరాస్ చేస్తే కూడా అత్తగారి కేసు వేయొచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. డొమెస్టిక్ వైలెన్స్ అని లేదంటే రేప్, మ్యారేజ్ అబ్యూస్ అని చెప్పి డిఫరెంట్ రీజన్స్ తో డైలీ న్యూస్ చూస్తూ ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు, చాలా మంది మగవాళ్ళు ఉంటున్నారు. మగవాళ్ళు ఎందుకు ఉంటున్నారు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో అంటే వాళ్ళ మీద తప్పుడుగా పెట్టిన ఉంటున్నాయి కాబట్టి. అలీమనీ ఓన్లీ అమ్మాయిలకైనా అబ్బాయిలకు లేదా? అబ్బాయిలకి ఎందుకు లేదండి, అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. లా గానీ రూల్స్ కానీ డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకైతే ఇంకోలాగా ఉంటాయి. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ సొసైటీ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ కరప్షన్, సిస్టమ్ ఫెయిల్యూర్. ఇవన్నీ విక్టిమ్స్ కి కూడా హోప్ పోయింది. కోర్టుల చుట్టూ ఏం జరుగుతాను అంటున్నారు. ఒక అలిగేషన్ వల్ల లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందంటే నమ్ముతారా? లవ్ స్టోరీతో స్టార్ట్ అయిన ఒక రిలేషన్ కోర్టు కేసుతో ఎండ్ అవుతుంది. ఇది సినిమా కాదు, ఇండియాలో జరుగుతున్న రియాలిటీ. నిజంగా ఫేక్ కేసెస్ పెరుగుతున్నాయా, లా వన్ సైడెడ్ గా ఉన్నాయా, లేదా మనం అర్థం చేసుకోకుండా జడ్జ్ చేస్తున్నామా? ఈ రోజు మన టాపిక్ చాలా సెన్సిటివ్, చాలా కాంట్రవర్షియల్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మన పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ కీర్తన గారు. షీ ఈజ్ అండ్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో లెట్స్ బ్రేక్ మిత్స్, ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ ఇన్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫస్ట్ 7 days లో చూస్తే హైప్ చేయండి అండ్ మీలాగా ఎంతో మందికి ఈ పాడ్కాస్ట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే గనక పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ దాకా రావడానికి హెల్ప్ అవుతుంది. ఎవరితో గొడవైనా, ఎవరితో మాట్లాడినా కూడా సింపుల్గా ఒక మాట వస్తుంది, లీగల్గా చూసుకుందాం అని చెప్పి. బట్ ఒకసారి కోర్టుకి వెళ్ళగానే జస్టిస్ రావడం చాలా డిలే అవుతుంది. బట్ స్టిల్ కొంతమంది సఫర్ అవుతుంటారు. ఆ టైం గ్యాప్ని కొంతమంది క్రిమినల్స్ ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాటి గురించి డికోడ్ చేద్దామని మిమ్మల్ని పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశామండి. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ అక్షయ్ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామండి, థ్యాంక్ యూ. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక మీకు ఎప్పుడైనా అనిపించింది ఒక క్రిమినల్కి వాదిస్తున్నా అని చెప్పి? ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అందరూ వస్తారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని డిసైడ్ చేయడానికి వీళ్ళ జాబ్ అది కాదు, నా జాబ్ కూడా అది కాదు. నా దగ్గరికి హెల్ప్కి వచ్చారు అంటే నేను వాళ్ళకి బెస్ట్ ఏంటని చేస్తాను. తర్వాత అది జడ్జ్ జాబ్, మెరిట్స్, ఎవిడెన్సెస్ చూసి తర్వాత ఏంటి వీడు మంచోడో కాదో ఏంటని డిసైడ్ చేసి పనిష్మెంట్ ఇస్తారు. సపోజ్ లెట్ అస్ ఇమాజిన్, లేదు ఇతను క్రిమినల్ అనుకోని నేను చేశాను అనుకోండి, ఇతని మీద నిజంగా తప్పుడు కేసే పడింది అనుకుందాం. తప్పుడు కేసు పడి నేను క్రిమినల్ అనుకొని చేస్తే అదేమన్నా బాగా చేయగలనా? లేదు కదా. అతనికి జస్టిస్ నా నుంచి కూడా రాదు అప్పుడు. సో హూ ఎవర్ ఇట్, సరే వచ్చిన వాళ్ళు నా దగ్గర అబద్ధాలు చెప్తుండొచ్చు కదా, ఎవరు అబద్ధాలకు వాళ్ళు బలవుతారు. సో వచ్చిన వాళ్ళకి వాళ్ళ కేసులో మెరిట్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎన్ని రకాలుగా వీళ్ళకి బెనిఫిట్ చేయగలం చూసి ఐ జస్ట్ డూ వాట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్, అంతే. సో ఇప్పుడు ఒక పర్సన్ రేప్ చేసి మీ దగ్గరకు వస్తాడు, అలాంటి వాళ్ళకి కూడా మీరు వాదించాల్సి వస్తుంది కదా కొన్ని కేసెస్లో. అప్పుడు కూడా అనిపించదా క్రిమినల్కి మనం వాదించాల్సి వస్తుంది అని చెప్పని? ఫస్ట్లీ రేప్ చేసి వచ్చేవాడు నేను ఇలా రేప్ చేశాను అని చెప్పడు చాలా వరకు. అలా అని నిజంగా ఇప్పటిదాకా అయితే వచ్చి నేను ఇలా చేశానని చెప్పిన వాళ్ళు ఏమీ లేరు. లెట్ అస్ ఇమాజిన్ మీరు అడిగారు కదా, చేసే వచ్చాడు అనుకుందాం. అప్పుడు ఇండియన్ ఇప్పుడు నేను హ్యూమన్గా చూస్తే ఐ వుడ్ నాట్ లైక్ ఇట్. కానీ లాయర్గా చూస్తే అతను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా, సరే చేశాను అని చెప్పాడు అనుకుందాం. నా రోల్ నేను అప్పుడు కూడా ప్లే చేయాలి. సరే నేను ఇప్పుడు వద్దంటున్నాను, వేరే లాయర్స్ అందరూ కూడా వద్దంటారు. అప్పుడు అతనికి శిక్ష ఎప్పుడు పడాలి? కోర్టులో రేపిస్ట్కి అయినా సరే అతని వాదన వినకుండా ప్రొసీజర్ ముందుకెళ్ళి అతనికి పనిష్మెంట్ అయ్యేదాకా వెళ్ళదు. అతనిది జరిగి అతనిది విన్న తర్వాతే కోర్టు వెళ్ళి పనిష్మెంట్ ఇస్తుంది. సో అతనికి పనిష్మెంట్ పడాలన్నా పడకూడదన్నా సమ్వన్ హ్యాస్ టు బీ దేర్, ఆయనకు కూడా లాయర్గా. సో
ఐ డూ. అలా అని పర్సనల్‌గా నేను అలాంటి కేసెస్ యాక్సెప్ట్ చేస్తానా? లేదా? అంటే ఫస్ట్ ఐ హియర్ ఇట్. నిజంగానే నాకు హ్యూమన్‌గా అంత ఇష్టం లేదు ఇవి అనుకుంటే చెప్పేస్తాను. యూ గో ఫర్ ఎనీ అదర్ లాయర్ అనేసి. కానీ చాలా కేసెస్‌లో ఎట్లా ఉంటాయి ప్రాక్టికల్‌గా చూస్తే అట్లాంటివేమి రాలేదు నాకు. అండ్ వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళేమి తప్పు చేశానని కూడా చెప్పరు. వచ్చేవాళ్ళు విక్టిమ్సే. లక్కీలీ నా దగ్గరకొచ్చే వాళ్ళందరూ చాలామంది విక్టిమ్సే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు రాలేదు. సో, ఐయామ్ హ్యాపీలీ డూయింగ్ మై థింగ్ అంతే. సో, లా గాని, రూల్స్ కానీ డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకైతే ఇంకోలాగుంటాయి అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయను. బట్ రేరెస్ట్ కేసెస్‌లో యెస్. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా సరే ఇమాజిన్ చేసుకుందాం. ఏంటంటే ఇద్దరూ కేసేశారు. డబ్బు ఉన్నవాడేశారు, డబ్బు లేనివాడు కూడా కేసేశాడు. ఇద్దరికీ ఆ కేసు తేలడానికి పట్టే టైం ఒకటే ఉంటుంది. ఇద్దరు డిలే వల్ల సఫర్ అవ్వాలి. ఇద్దరు లాస్ట్ దాకా వెయిట్ చేసి ఈలోపు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళైతే అవుతారు. సరే మీరన్నట్టు నిజంగా డబ్బు ఉన్నవాడికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు. అంటే అతను పోలీసులని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడని. కానీ మీరు సరైన లాయర్ దగ్గరికెళ్ళి రైట్ స్టెప్స్ తీసుకుంటే మీ దగ్గర డబ్బు అనేది మీరు సూపర్ రిచ్ అవ్వకపోయినా కూడా రైట్ స్టెప్స్ తీసుకుంటే ఆ పోలీస్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా అవ్వకుండా ఆ పొలిటీషియన్ ఆర్ ఎనీ మనీ మ్యాన్ ఉంటారు గదా! వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా లేకుండా ఆ కేస్‌ని ముందుకి నడిపించొచ్చు. ఇలాంటివి చేసున్నాం గూడా మనం. సో, సెక్షన్ 498 ఆర్ 498 ఏ కింద డొమెస్టిక్ వయలెన్స్ కేస్ పెడితే ఇమ్మీడియేట్‌గా హస్బెండ్‌ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి విన్నాను. చేయకూడదండి. అది 7 ఇయర్స్ లోపు పనిష్మెంట్ ఉండే కేస్. అందులో 498 డౌరీ హెరాస్మెంట్ కేస్. ఇప్పుడు దాన్ని 85 బిఎన్ఎస్ అని అంటారు. ఈ కేస్‌లో ఒకవేళ హస్బెండ్ మీదైనా గూడా, ఇన్‌లాస్ మీదైనా ఒకవేళ కేస్ పెడితే వైఫ్, ఇమ్మీడియేట్‌గా పోలీసులొచ్చి అరెస్ట్ చేయడానికి అస్సలుండదు. ప్రొసీజర్ కాదది. ప్రొసీజర్ ఏంటంటే, వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపిచ్చి స్టేషన్‌లో ఇలా మేము మళ్ళీ మళ్ళీ వస్తాము. ఎప్పుడైనా కోర్ట్ పిలిస్తే మా అవసరం అయితే అని చెప్పి ఒక స్టేషన్ బెయిల్ లాంటి పేపర్ మీకిస్తారు. ఇంకా 41A నోటీస్ ఇస్తారు. అంటే దే జస్ట్ వాంట్ యూ టు ప్రామిస్ థట్ యూ విల్ కమ్. సైన్ పెట్టించుకొని పంపించేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. తర్వాత పోలీసులు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చేసుకొని, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కోర్ట్‌లో. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది కోర్ట్‌లో ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత అది కోర్ట్‌లో జరుగుతూ ఉంటది. దెన్ అప్పుడు మీ అవసరం ఉంటది, వెళ్ళొస్తూ ఉంటారు. లాస్ట్‌కి పనిష్మెంట్ ఎప్పుడో పడాలి ఇప్పుడుండే పెండెన్సీలో. బట్ స్టిల్ ఒకవేళ మీది గిల్ట్ ప్రూవ్ అయింది అంటే పనిష్మెంట్ పడుతది తర్వాత. కానీ స్టార్టింగే వచ్చి అరెస్ట్ చేయడాలు ఎక్సెప్షనల్ కేసెస్ అందులో ఏదో ఉందంటే తప్ప. అలాంటి ఉన్న కేసులో కూడా ఏం జరగట్లేదు ఇప్పుడు. బట్ చెప్తున్నాను. అలా చేయడానికి వీల్లేదు. కానీ స్టిల్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అరెస్ట్ చేయట్లేదు గానీ భయపెడుతున్నారు బాగా. ఈ కేస్‌లో ఇప్పుడు అందరికి తెలీదు గదా! ఏ కేస్‌లో అరెస్ట్ చేయొచ్చు, ఏ కేస్‌లో అరెస్ట్ చేయాలని. సో, 498 పెట్టి కొందరే ఇలాగ ఎక్కడో రేర్‌గానే జరుగుతుంది గానీ జరుగుతుంది. కన్సిడరబుల్ పోర్షన్ ఉంది ఇలా జరిగే ఒక పాపులేషన్‌లో. ఏంటంటే పోలీసులు ఆహ్, ఏంటిది ఇప్పుడు పెట్టనా వద్దా ఈ కేస్‌ని మీద? లేదా పెట్టిన తర్వాత ఎళ్తావా లోపలికి అని అడగడాలు. ఆర్ ముందుగానే వీళ్ళు కూడా జైల్లో ఏస్తారేమో అని భయపడతారు గూడా. వాళ్ళ బెదిరింపులు అవి ఇవి చూసి. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా చేసేవి చేయొచ్చు. అంటే నిజంగానే కోర్ట్‌కెళ్ళి బెయిల్ గూడా తీసుకోవచ్చు. లేదా హైకోర్ట్‌లో మిగతా క్వాష్ పిటిషన్ ఇట్లాంటిది ఉంటాయి. అంటే కొన్ని ప్రొసీజర్ ఎట్లా అంటే క్వాష్ అంటారు. మొత్తం ప్రూవ్ అయ్యి బయటికొచ్చే బదులు మన మీద ఫాల్స్ కేస్ పడింది అంటే, మన మీద క్లియర్ మెరిట్స్ ఉన్నాయి ఈ కేస్‌లో అంటే, హైకోర్ట్‌లో క్వాష్ అనేది ఫైల్ చేసుకుంటే మన కేస్‌ని మన మీద కొట్టేస్తారు. ఈ కేస్‌ని. అప్పుడేంటి ఇంత ప్రాసెస్ ఉండదు కదా! సో, ఇలాంటిది ఒకటి ఫైల్ చేసుంటే, దీంట్లోనే మిస్‌లీనియస్ అప్లికేషన్‌లో ఫైల్ చేస్తే, అప్పుడు కూడా పోలీసులు జోలికి రారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఇలాంటివి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ఎలాంటి బెదిరింపులొస్తున్నాయి, పోలీసులు ఎలా హెరాస్ చేస్తున్నారు అని. సో, భయపడి ఎళ్లి వాళ్ళకి లొంగే అవసరం ఇందులో లేదు. ఇప్పుడు సొసైటీలో చూస్తే డొమెస్టిక్ వయలెన్స్ అని, లేదంటే రేప్, మ్యారేజ్ అబ్యూస్ అని చెప్పి డిఫరెంట్ రీజన్స్‌తో డైలీ న్యూస్ చూస్తూ ఉంటాం. సో, మీ దగ్గరికొచ్చే మేజర్ రీజన్స్ ఏముంటాయి? వస్తూ ఉంటాయండి. కాకపోతే అందులో మనం చూసుకోవాల్సిందేంటంటే, వీళ్ళు రియల్ విక్టిమ్సా కాదా అని. ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వచ్చే డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్‌లో కొంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు. చాలామంది మగవాళ్ళు ఉంటున్నారు. మగవాళ్ళు ఎందుకు ఉంటున్నారు డొమెస్టిక్ వయలెన్స్ కేస్‌లో అంటే, వాళ్ళ మీద తప్పుడుగా పెట్టినవి ఉంటున్నాయి కాబట్టి. అంటే న్యూస్‌లో చూసేదంతా అబద్ధం అంటారా? అంటే డైలీ మార్నింగ్ లేవగానే ఇన్ని డొమెస్టిక్ వయలెన్సెస్ కేసెస్ వచ్చాయి అని చెప్పి అవన్నీ తప్పంటారా? లేదు. అందులో కొన్ని నిజమైన కేసెస్ ఉంటున్నాయి. కానీ ప్రెజెంట్ సిస్టమ్ మనకేం అంత గట్టిగా లేదు కాబట్టి, తప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ కూడా ఎక్కువగా
ఫైల్ చేస్తున్నారు. సో మీరు చూసిన న్యూస్‌లో కొన్ని నిజమైనవి కూడా ఉంటున్నాయి. అవి ఏమీ తగ్గలేదండి. కానీ ఇవి పెరిగాయి. సో మెన్‌కి ఎలాంటి అబ్యూస్ కేసెస్ వస్తాయి మీకు? ఒక వెరీ అంటే ఇప్పుడు మళ్ళీ ఫాల్స్ కేసెస్, అక్యుజేషన్స్ అనగానే 2 ఉంటాయి. పెళ్ళయిన తర్వాత కొన్ని, పెళ్లి కాకముందు కొన్ని. ఓహ్! పెళ్ళికి ముందు గూడా ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పెళ్ళికి ముందైతే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి, ఇప్పుడు నన్ను చేసుకోవట్లేదు అని పెట్టే ఒక కేసు. అది చాలా సివియర్ కేస్ అండి. 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది మినిమమ్. అండ్ ఈ కేసులో ఏంటంటే పోలీసులకి పవర్స్ కూడా ఉంటాయి. వెళ్ళి అరెస్ట్ చేయడానికి, రిమాండ్‌లో పెట్టడానికి ఇట్లాంటివి. అయితే దీంట్లో ఒక చాలా వరకు ఎట్లాంటివి వస్తాయంటే సిట్యుయేషన్‌షిప్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయి. పర్సనలీ ఇది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ వాటిల నుంచే ఈ లిటిగేషన్ ఎక్కువగా పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసి ఉంటున్నారంటే, ఇద్దరు 2 బుర్రలు ఉన్నాయంటే గొడవలు ఎటూ అవుతాయి. కానీ అలా గొడవ అయ్యి వీళ్ళు ఊరికే విడిపోకుండా ఒకరి మీద ఒకరికి కక్ష ఉంటుంది. అబ్బాయి ఏం కేసు పెట్టలేడు కదా అక్కడ. ఇంకా ఈ అమ్మాయి పెట్టేస్తుంది. ఏంటది? నన్ను ఇలాగా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేశాడు అని. దీని వెనక కారణాలు ఏంటి? కొన్ని ఏమో నాతో కలిసి ఉండట్లేదు, నువ్వు కలిసి ఉంటావా లేదా అని చెప్పి పెడతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని. ఇంకొన్ని ఏంటంటే వాళ్ళ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. జరగకపోయినా నాకు ఇంత ఇస్తే సెటిల్మెంట్కి నేను వదిలేస్తా, తర్వాత పెట్టకుండా ఉంటానని చెప్పేసి అలాగ కొన్ని. అయితే ఇట్లా సిచ్యువేషన్షిప్స్ నుంచి స్టార్ట్ అయ్యేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను, రియల్ కేస్. దీంట్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్టార్టింగ్ నుంచే నో స్ట్రింగ్స్ అటాచ్డ్, మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉందాము, కానీ ఇది సీరియస్ రిలేషన్షిప్ కాదు, మ్యారేజ్ దాకా వెళ్ళకూడదు అని ఇద్దరు అనుకున్నారు. ఓకే. కొంతకాలం తర్వాత ఇది నిజంగానే అందులో లవ్ డెవలప్ అయింది, ఇద్దరు సీరియస్ అయ్యారు. మళ్ళీ కొంతకాలం తర్వాత వద్దులే మనం బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్షిప్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఈ టైంకి అమ్మాయి ప్రెగ్నెంట్, అబార్షన్ కూడా అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వద్దులే నాకు మ్యారేజ్ అన్నట్టే ఉంది. మళ్ళీ తర్వాత ఏమైందో, నన్ను పెళ్లి చేసుకో ఇప్పుడు నువ్వు, ఐ రియలీ వాంట్ యూ అనింది. ఎందుకంటే ఈ అబ్బాయి అప్పుడే బ్రేకప్ చెప్పాడు, ఈ సిచ్యువేషన్షిప్ వద్దు, రిలేషన్షిప్ వద్దు నాకు అని. బికాజ్ వాళ్ళిద్దరికీ పడలేదు, ఏవో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఇంకా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంటే అలా వదలకుండా నేను ఇట్లా కేసు పెడుతున్నానని చెప్పేసి పోలీస్ని అప్రోచ్ అయింది అమ్మాయి. పోలీస్ ఫోన్ చేశాడు, ఏంటి ఇట్లా ఈ అమ్మాయి అంటుంది, చాలా పెద్ద కేసు అవుతుంది, మీ ఇద్దరు మరి కలిసిపోదలుచుకున్నారా, నేను కేసు పెట్టాలా ఏంటి అని చెప్పేసి. లక్కీలీ అక్కడ పోలీస్ ఆఫీసర్ మంచివారే కాబట్టి ఆ అమ్మాయి పెడుతుంది కూడా అబద్ధపు కేసు, దాని వెనకాల బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయని తెలిసి లేదమ్మా నువ్వు మళ్ళీ రా అని చెప్పి పంపించేశారు. అక్కడితో సేవ్ అయ్యాడు అనుకున్నా, తర్వాత కేసు పెట్టింది ఈ అమ్మాయి, వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, తను పెట్టాల్సిన విధంగా పెట్టేసింది. కానీ అబ్బాయి అలర్ట్గా ఉన్నాడు కాబట్టి ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడం వల్ల ఇతన్ని జైల్లో వేయలేదు, రిమాండ్లో పెట్టలేదు. అండ్ తర్వాత ఇప్పుడు అతని మీద కేసు జరుగుతుంది, అతను క్వాష్ చేసుకున్నాడు కేసులో. అండ్ ఇంకా తన మీద తను గట్టిగా ఫైట్ చేయగలిగితే అప్పుడు ఆ కేసు నుంచి బయటకు కూడా వస్తాడు. అయితే ఇప్పుడు దీంట్లోనే ఒక వెరీ పెక్యులర్ కేసు చెప్తానండి. ఆ పర్సన్, హీఈస్ అ కార్డియాలజిస్ట్, డాక్టర్, మ్యారీడ్ మ్యాన్. ఇది ఎంత కాంట్రవర్షియల్ ఉంటుందంటే, అతనికి పెళ్ళయింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అయితే ఈ అఫైర్ పెట్టుకున్న గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనకు కూడా తెలుసు ఈ అబ్బాయికి పెళ్ళయిందని. సరే, ఇద్దరు కలిసి ఉన్నారు కొన్నాళ్ళు, తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి. సరే, ఇంకా విడిపోదాం అనుకున్నారు. ఈ వైఫ్కి ఇంకా ఏం తెలీదు. విడిపోతాం అనుకునే టైంకి ఈ డాక్టర్ని డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. ఓకే, నువ్వు డబ్బులైనా ఇవ్వు, లేదంటే నన్ను పెళ్ళైనా చేసుకో. అరే, నాకు పెళ్ళైందని నీకు తెలుసు కదా అన్నాడు. లేదు, నాకు అదంతా తెలియదు, నన్ను పెళ్ళి చేసుకో అనేది. సరే, ఇదంతా అయిపోయింది. ఇంక ఈ డాక్టర్ పట్టించుకోలేదు, ఏముంది కొన్ని రోజులు అడిగి మానేసిద్దని. అండ్ కట్ చేస్తే ఈ అబ్బాయిని పోలీసులు పిలిచారు. పోలీసులు పిలిచి ఈ అమ్మాయి మీ మీద కేసు పెట్టిందని చెప్పారు. సరే, సైన్ చేయించుకొని పంపించేశారు. ఇది అబ్బాయి చెప్పగానే ఏదో తేడాగా ఉంది అనుకున్నాను, ఎందుకంటే ఇట్లాంటి కేసులు ఇంత సింపుల్గా అయిపోదని. తర్వాత ఆ అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయికి తెలియకుండానే పోలీస్ స్టేషన్లో ఇది ఒక ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనే సెక్షన్ని, సివియర్ సెక్షన్స్ అనేవి యాడ్ చేయించింది పోలీస్ స్టేషన్లో. అండ్ సడన్గా ఈ అబ్బాయి నాకు సైన్ పెట్టించుకొని పిలిచారు కదా,
ఇంటికి వచ్చేసాను కదా అని హ్యాపీగా ఉన్నాడు, తన జాబ్ తను చేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ సీన్లో వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఆ అబ్బాయి 2 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. ఓ మై గాడ్. అంటే ఆ అమ్మాయి ఎంత పక్కగా ప్లాన్ చేసింది. ఈ అబ్బాయి స్టార్టింగ్లోనే పెడితే అడ్వకేట్ని పెట్టుకుంటాడు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు, ఇవన్నీ అమ్మాయికి తెలుసు. ఇవేమీ ఉండకూడదని చెప్పి అలా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి అవి యాడ్ చేయించి తర్వాత ఈ అబ్బాయిని అరెస్ట్ చేయించి 2 నెలలు ఉండి మళ్ళీ ఎప్పుడో బెయిల్ దొరికితే బయటికి వచ్చి ఇంత హంగామా జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎవరు హెల్ప్ చేసి సపోర్ట్ ఉంటున్నారు? వాళ్ళ వైఫ్. అండ్ ఈ కేసులో ఈ అబ్బాయికి ఇంత అవసరం కూడా లేదు. సరే ఆ అబ్బాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, మంచోడా కాదా అనేది జనాలకే వదిలేద్దాం. లీగల్గా చూస్తే ఈ అబ్బాయికి 2 నెలలు జైల్లో ఉండే అవసరం లేదు. ఆ అబ్బాయి ప్లేస్లో పెళ్లి కాకుండా ఎవరైనా జెన్యున్ పర్సన్ కూడా ఉండుండొచ్చు కదా, ఎవరైనా లవర్ కూడా అయి ఉండొచ్చు కదా. అంత అవసరం లేదు వెళ్ళి ఆ కేసులో 2 నెలలు రిమాండ్లో ఉండడానికి. స్టార్టింగ్లోనే పెడుతున్నారని తెలిసినప్పుడు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి ఆ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తారు, ఇది జాగ్రత్తలు తీసుకో, ఈ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకో అని. పెట్టకుండా ఉండడానికి, పెట్టినా ఏం చేయొచ్చు నువ్వు లోపలికి వెళ్ళకుండా ఉండడానికి, అన్నీ చేస్తారు. సో ఫస్ట్లో ఇట్లా వెళ్ళి కలవడం అనేది చాలా ప్రాబ్లమ్స్ ముందే సాల్వ్ చేస్తుంది. లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేసి తర్వాత వెళ్తే 2 నెలలు జైల్లో ఉండి బయటికి రావాల్సి వస్తుంది ఈ కేసులో లాగా. సో సిచ్యువేషన్షిప్కి కానీ లివ్ ఇన్ రిలేషన్కి ఎంటర్ అయ్యే ముందే ఏదైనా బైండింగ్ అగ్రిమెంట్కి ఎంటర్ అవ్వచ్చా మరి? ఏవని మేము పెళ్లి చేసుకుంటాము అని, పెళ్ళి చేసుకోము అని చేసుకుంటామని డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, ఆ టైంలో ఏది ఉంటుంది అని చెప్పి. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు పెళ్ళి తర్వాత ఏది అని రాసుకోవడానికి వీల్లేదు, కానీ రిలేషన్షిప్స్లో రాసుకోవచ్చు. కానీ స్టిల్ అదేం అంత స్ట్రాంగ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అవ్వదు కోర్టులో. ఒకవేళ రాసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకోవాల్సి ఉంటుంది. అది రాసుకొని ఇప్పుడు ఇద్దరి దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉండి ఎవరైనా దానికి విట్నెస్లు ఉండి, కానీ ప్రతి సిచ్యువేషన్షిప్లో ఇదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు కదా. రాసుకొని వెళ్తున్నారు అనుకోండి, ఆ అమ్మాయి ఎందుకు సైన్ చేస్తుంది? అలాంటి అగ్రిమెంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది? అంటే డబ్బుల కోసం అమ్మాయి వస్తుందని చెప్పి అంటారా ఇప్పుడు? దేనికోసమైనా అయి ఉండొచ్చండి. కొన్ని ఫాల్స్ కేసులు డబ్బుల కోసం పెడితే, కొన్ని నాతో ఉంటావా లేదా అని పెడుతున్నారు. ఏమంటారు దాన్ని? పిచ్చి ప్రేమ అంటారా, పైశాచిక ప్రేమ అంటారా? అట్లాగా ముందుగానే అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఏ విధంగా రాసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అది కోర్టులో దాని బేసిస్తోనే బయటకు వస్తారా అంటే కూడా కాదు. అండ్ లా ఇంకా ప్రూఫ్స్ ఇలాంటివి కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీ మెసేజెస్ అండ్ చాట్స్ కూడా ఉంటాయి. లేదంటే ఈ అమ్మాయి నన్ను రేప్ చేశాడు అంటే ఆ టైంలో ఆ అమ్మాయి మేబీ బిల్ కట్టి ఉండొచ్చు హోటల్ ఆర్ సంథింగ్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇంకా ఇది జనరల్ సినారియో అయినా ఏ కేస్కి ఆ కేస్కి తగ్గ స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకొని వెళ్తేనే అది ప్రాపర్గా అందులోంచి బయటికి రాగలరు. అంటే ఇప్పుడు అమ్మాయిల చేతిలో అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారు, అబ్బాయిల చేతిలో అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారా? మెజర్ చేయలేమండి. ఎందుకంటే ఫాల్స్ కేసెస్ అనేవి అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా పెడుతున్నారు. అమ్మాయిలు పెడుతున్నారు, అవి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కానీ అబ్బాయిలు ఎప్పటి నుంచో పెడుతున్నారు. ఎనీ స్టోరీ అంటే మీకు? సివిల్ కేసెస్ ఉంటాయి ల్యాండ్ విషయాల్లో. మనం జస్ట్ నేమ్స్ పెట్టుకుందాం. అశోక్ కిరణ్ బ్రదర్స్. అశోక్ కిరణ్కి ల్యాండ్ అమ్ముతాను అని చెప్పాడు. తర్వాత కిరణ్ దగ్గర డబ్బులు లేకో దేనికో అది ఇంకా అవ్వలేదు ఆ ట్రాన్సాక్షన్. తర్వాత ఇంకా అశోక్ వాజ్ లైక్ సరే ఇంక ఇటు అయ్యేటట్టు లేదని చెప్పి బయట చూసుకుంటానని చెప్పి వేరే వాళ్ళకి ల్యాండ్ అమ్మేశాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు, బ్యాలెన్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత కిరణ్కి ఆశ మొదలవుతుంది, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. నాకు అమ్ముతానన్న ల్యాండ్ వెళ్ళి వాళ్ళకి అమ్ముతావా? సో సడన్లీ ఇంకా కిరణ్ ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసేస్తాడు. నాకు అమ్ముతానని ముందే రాసి వెళ్ళి వాళ్ళకి అమ్మేశాడు అని చెప్పి, నన్ను చీటింగ్ చేశాడని చీటింగ్ కేసు పెడతాడు. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. వెళ్ళి ఇతని మీద ఫాల్స్ కేసు పెట్టినట్టే కదా తన గెయిన్స్ కోసం. సో అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారా, అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారా అంటే అమ్మాయిలు కూడా ఎంతోమంది డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు. ల్యాండ్ ఇష్యూస్లో వాళ్ళ మీద కూడా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఈ కంపారిజన్ అనేది మనం చేయలేం. ఎవరి సఫరింగ్ వాళ్ళకు ఉంటుంది. సిస్టమ్ ఒక్కటి కరెక్ట్ అవుతాయి, ఇద్దరి మీద ఫాల్స్ కేసెస్ ఉండవు. అంటే సిస్టమే కరెక్ట్ లేదంటారా? సిస్టమ్ వల్లే ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఇందాక డాక్టర్ కేసు చెప్పాను, పోలీసులు కరెక్ట్గా ఉండుంటే ఆ కేసు తీసుకునే వాళ్ళు కాదు. సరే కోర్టులో డిలేస్ ఒకవేళ సరిగ్గా మనకి అన్నీ జరుగుతున్నాయి, ప్రొసీజర్ సింపుల్గా ఉంది అండ్ కోర్టులో త్వరగా తేలుతున్నాయి కేసెస్ అంటే ఈ అబ్బాయి కోర్టుకు వెళ్ళినా త్వరగా ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చి ఉండేవాడు కదా. ఇంత సఫరింగ్ ఆ అబ్బాయికి ఎందుకు? సో
అప్పుడేంటంటే ఇంక ఇలా అవుతున్నాయని చెప్పేసి ఇతనికి గూడా నెక్స్ట్ అమ్మాయి మీద కేస్ పెట్టగలడు. నా మీద తప్పుడు కేస్ పెట్టింది, డీఫేమ్ చేసింది నన్ను సొసైటీలో అని క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ ఇతను ఫైల్ చేయగలడు. కానీ రియాలిటీ ఏంటంటే వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళు ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చేసరికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఏం కేసులు పెడదాంలే అన్నట్టు, అంటే దీని నుంచి బయటకు వస్తే చాలనే మైండ్ సెట్లో ఉంటారు. సో అట్లాగా సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతే ఈ అమ్మాయి కూడా పెట్టదప్పుడు ఫాల్స్ కేసెస్. అరే నా మీద నాకెందుకు వచ్చింది, ఇతను బయటకు వచ్చేస్తాడు, నేను ఏం సఫర్ చేయగలను ఇతన్ని అనుకుంటుంది. అబ్బాయిలు పెడుతున్నా కూడా ఒక మంచి స్క్రూటినీ అనేది సిస్టంలో ఉంటే పోలీసులు కూడా తీసుకోరు. ఇందాక చెప్పాను ఇట్లా సెక్షన్ యాడ్ చేస్తారని, అదెందుకు జరుగుతుంది? సో అగైన్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ సొసైటీ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ కరప్షన్, సిస్టమ్ ఫెయిల్యూర్, డెఫిషియన్సీస్. ఇవన్నీ ఒక జెండర్ మీద వేయడానికి లేదు. సో లా ముందు అందరు ఈక్వలేనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్? ఎస్, బట్ రూల్స్ అన్నీ ఉమెన్కి ఫేవర్గా ఉంటాయి. ఉమెన్కి ఫేవర్గా లేవు, విక్టిమ్స్కి ఫేవర్గా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇది విక్టిమ్స్కి ఫేవర్గా ఉన్నాయి. అందులో ఉమెన్ అనగానే కోడల్ని ఎవరైనా డొమెస్టిక్ విక్టిమ్ చేస్తే, కోడల్ని ఎవరైనా హెరాస్ చేస్తే అత్తమామల మీద కేసు పెట్టచ్చు కోడలు. కానీ ఇదే విషయంలో ఇంకొక ఉమెన్ అత్తగారు ఉంది, అత్తగారిని కోడలు హెరాస్ చేస్తే కూడా అత్తగారు కేసు వేయచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఓ, అత్త కూడా కోడల పైన కేసు వేయచ్చు. ఇది చాలా మందికి తెలియదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను, మ్యాన్ అయినా ఉమెన్ అయినా ఇప్పుడు అప్పట్లో డొమెస్టిక్ వైలెన్స్ ఇంత జరిగింది. ఇప్పుడు కిరోసిన్ పోసేసి తగలబెట్టే లాంటి కేసెస్ వచ్చాయి. ఆడవాళ్ళు డౌరీ హెరాస్మెంట్ వల్ల ఒక్కోసారి సిచ్యువేషన్స్లో డౌరీ డెత్స్ ఎక్కువ అయిపోయేవి. అప్పుడు అలా ఎక్కువ అయిపోవడం వల్ల డౌరీ హెరాస్మెంట్కి సంబంధించిన సెక్షన్స్, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన సెక్షన్స్ వచ్చాయి, రైట్? సో ఇది రావడం వల్ల విక్టిమ్స్కి హెల్ప్ అవుతుందని పెట్టిన లా ఇది. ఐ నో అన్ఫార్చునేట్లీ చాలామంది విక్టిమ్స్ కాని వాళ్ళు యూస్ చేస్తున్నారు. అలా అని ఇప్పుడు అమ్మాయిలకి ఫేవర్గా ఉన్నాయి తీసేద్దామని అనడానికి ఉందా? నిజంగా విక్టిమ్స్ ఎక్కడికి వెళ్తారు కదా. ఇది ఉమెన్కి పెట్టినవి కాదు, విక్టిమ్స్కి పెట్టినవి. ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, అది ఉమెన్కుందా ఫేవర్గా మెన్కుందా? విక్టిమ్స్. అలాగా అవసరానికి తగ్గట్టు లాస్ ఉన్నాయి. మనకి ఉమెన్కి ఫేవర్గా ఉన్నాయంటే కాదు. ఉమెన్లో కూడా విక్టిమ్స్ చాలామంది ఒక టైంలో ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేశారు. కానీ మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఫేవరు మనకేంటుంది అనేవి వస్తున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ ఎలాంటి కేసెస్ వస్తుంటాయి నార్మల్గా మీ దగ్గరికి? అయితే రియల్ విక్టిమ్స్ ఎట్లా ఉంటారంటే పాపం, ఇప్పుడు ఒక్కొక్కరు అందులో హస్బెండ్ వైఫ్నే కాదు, వైఫ్ వాళ్ళ మదర్ని కూడా కొడతారు అందులో. ఇది వెస్ట్ గోదావరి సైడ్ జరిగింది. అంటే దే జస్ట్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ వైఫ్, ఎందుకంటే ఇంకో పెళ్లి చేసుకొని మళ్ళీ కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవాలి. అలాంటి ఒక హస్బెండ్ ఉన్నాడు, ఈమెను రోజు కొట్టేవాడు, ఫోర్స్ఫుల్గా ప్రెగ్నెన్సీ చేశాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన బాబు పరిస్థితి ఏంటి, నన్నైతే పంపించేసావు అని అడగడానికి ఈవిడ వాళ్ళ అమ్మ వచ్చారు వాళ్ళ ఇంటికి. అప్పుడు ఈవిడ్ని వాళ్ళ అమ్మని కొట్టి మెడబట్టుకొని బయటికి గెంటేశారు. ఇదొకటి. ఇప్పుడు ఈ అమ్మాయిని సరే మరి డూ యూ వాంట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ పర్సన్ అని అడిగితే, నాకు వీడు పీడ వదిలితే చాలు, నా బాబుకి ఏదైనా ఆధారం దొరికితే చాలు అంటుందే కానీ నేను అటు వెళ్ళి నాకు న్యాయం తెచ్చుకుంటాను కూడా అనట్లేదు. ఎందుకంటే న్యాచురల్లీ విక్టిమ్స్కి కూడా హోప్ పోయింది, కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాను అంటున్నారు. కొంతమంది ఏంటంటే కొంచెం యాక్షన్ తీసుకోగలుగుతున్నారు, చదువుకోనుండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం డబ్బులు కూడా ఉండి. కానీ ఇవన్నీ లేని వాళ్ళకి ఎక్కడ యాక్షన్ తీసుకోగలరు? సో కోర్టుల చుట్టూ తిరగడం కన్నా ఎక్కువ ఫ్యామిలీస్ మధ్యలో కూర్చొని డిస్కస్ చేసుకొని సెటిల్ చేసుకుంటే బెటరా? ఇందులో ఎట్లా ఉందంటే చాలా వరకు వచ్చే డివోర్స్ కేసెస్లో డివోర్స్ దాకా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మ్యూచువల్ డివోర్స్కి ట్రై చేయండి. అందులో ఏదన్నా అన్నెసెసరీ సిచ్యువేషన్స్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లాంటివి చాలా పెక్యులియర్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే అప్పుడు ఇది పర్సనల్ డెసిషన్ అవుతుంది, మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని. కానీ అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు, ఆర్ అలాంటివి ఉన్నా మీకు యాక్షన్ తీసుకోవాలని లేదంటే మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిపోయి 6 నెలల్లో అయిపించుకొని బయటకు వచ్చేస్తే చాలు, బెటర్. అది ఈమెకైనా ఆయనకైనా కూడా, బికాజ్ ఆయన మీద కూడా ఏం కేసెస్ ఉండవు కాబట్టి. కానీ లేదు నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆర్ ఒక్కొక్క దాంట్లో ఇద్దరం డివోర్స్ తీసుకుంటాము అంటే కోఆపరేటివ్గా ఉండరు స్పౌస్. వాళ్ళు నేను ఇవ్వను డివోర్స్, ఎలా తీసుకుంటావు నేను చూస్తా అన్నట్టు ఉంటారు. లేదంటే నువ్వు నాకు కావాలి నేను డివోర్స్ ఇవ్వను అంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద టైం, కంటెస్టెడ్ డివోర్స్ వేసుకోవాలి.
ఆ డివోర్స్ కేసు కూడా మీరు 3-4 ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో అక్కడ కూడా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇంకా తర్వాత నుంచి నేను డివోర్స్ కేసు వేయబోతున్నాను, ఇన్నేళ్ళు నాకు పడతాయి. ఇప్పుడు మీ ముందు అబ్బాయికైనా అమ్మాయికైనా డివోర్స్కి వెళ్ళదలుచుకుంటే యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టైమ్ ఈజ్ యువర్ ప్రయారిటీ. అంటే కోర్టుకి వెళ్ళి నాకు అన్ని ఇయర్లు నా వల్ల కాదు అన్ని ఇయర్స్ అంటే అప్పుడు మ్యూచువల్గా ఇద్దరు కూర్చొని సెటిల్ చేసుకోవాలి. ఓకే. మనీ పరంగానే కాదు, వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్. చైల్డ్ గురించా మిగతా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. లేదు మనీ సెటిల్మెంటే అంటే పర్సనల్ చాయిస్, చేసుకుంటే చేసుకోండి. బికాస్ తర్వాత వేసే మెయింటెనెన్స్ కేసు కంటే ఇప్పుడే నువ్వు సెటిల్ చేసుకుంటే తర్వాత నీ మీద మెయింటెనెన్స్ కేసు కూడా పడదు కదా. అలాగా సెటిల్, ఇఫ్ టైమ్ ఈజ్ యువర్ ప్రయారిటీ, గో ఫర్ మ్యూచువల్ సెటిల్మెంట్, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకోండి. లేదు నాకు న్యాయం దొరకాలి, ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ మై టైమ్ అంటే దెన్ గో ఫర్ కంటెస్టెడ్ డివోర్స్. అప్పుడు కేసు వెళ్ళి ఫైల్ చేయండి ఇఫ్ యూర్ అ విక్టిమ్. ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ డివోర్స్లో 2 ఉంటాయి, ఒకటి మ్యూచువల్ డివోర్స్, కంటెస్టెడ్ డివోర్స్ అంతే. ఎస్. డివోర్స్ తీసుకోమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? లేదండి, ఫస్ట్ ఎవరైనా సరే కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కేసు అనలైజ్ చేస్తాం. చాలామంది చూస్తాం కదా, మిగతా లాయర్స్లో కూడా దేర్ ఆర్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. అదొకటి చెప్తాను స్టోరీ. బట్ ఫస్ట్ చూస్తాము ఏంటి, ఇది మ్యారేజ్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే చెప్తాము, ఇది ట్రై చేయండి, గివ్ ఇట్ ఇస్ అ లాస్ట్ ఛాన్స్, లేదంటే వెళ్దురని. లేదు మేడం నాకు అస్సలు అలాంటి ఛాన్సెస్ కూడా ఇవ్వాలని లేదంటే పర్సనల్ చాయిస్ కదా, మేమేం ఫోర్స్ చేస్తాం, వస్తే వీల్ హెల్ప్ దెమ్ ఎట్లా డివోర్స్ తీసుకొని దీని నుంచి త్వరగా బయటపడచ్చు. కొందరు విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకోమని ఎంకరేజ్ చేస్తాం కదా, ఎందుకు అక్కడ ఉండి పడి ఉండాలంటాం. సో డిపెండింగ్ ఆన్ ఈచ్ కేస్ మాకు పర్సనల్గా ఏం ఉండదు వెళ్ళి తీసుకోండి తీసుకోవద్దని. మీరు ఏం డిసైడ్ చేస్తే ఆ డెసిషన్ని మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేయగలం కదా. అయితే ఇది నా సంగతి. అయితే కొంతమంది బయట లాయర్స్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఫాల్స్ కేస్ పెట్టండి ఆర్ డివోర్స్ ఫైల్ చేయండి అని. ఐ టెల్ యు అ రియల్ ఎగ్జాంపుల్. ఇద్దరు చాలా వెరీ వెల్ ఎర్నింగ్ ఎంప్లాయీస్ ఇద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ నా దగ్గరికి వచ్చాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి మా మధ్య, డివోర్సా వద్దా, డివోర్స్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాము అనే టైప్లో. వాళ్ళ మధ్య ఇష్యూస్ చూస్తే వాళ్ళిద్దరు చక్కటి బాండ్ ఉంది, ఇద్దరూ మంచివాళ్లే. కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇద్దరు ఇన్లాస్ నుంచి. ఆ అబ్బాయికి అమ్మాయి వాళ్ళ అమ్మతో ప్రాబ్లం, ఆ అమ్మాయికి అబ్బాయి వాళ్ళ అమ్మతో ప్రాబ్లం. సరే ఐ సెడ్ ఇది డివోర్స్ దాకా వెళ్ళే కేసు కాదు, అంటే అవసరం కూడా లేదు. నా సజెషన్ పర్సనల్గా ఏదైనా కావాలంటే మీరు ముందు ఒక లీగల్ నోటీస్ అనేది ఇచ్చి లీగల్ ప్రొఫెషనల్ మీడియేషన్లో కూర్చోండి. అంటే లాయర్స్ మధ్యలో, లాయర్స్ ఆర్ ఇంకా ఎవరైనా ప్రొఫెషనల్స్ వస్తే వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టి ఇష్యూస్ ఏంటి ఫైండ్ అవుట్ చేసి ప్రొఫెషనల్గా దానికి సొల్యూషన్స్ ఏమున్నాయి ఏంటని చెప్పి దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక ప్రయత్నం. సరే సో ఇట్లాగా మీరు మీడియేషన్ అనేది ట్రై చేయండి. అండ్ వర్కౌట్ అయితే ఫైన్, బాగా ఉంది, తను కూడా మీ ప్రాబ్లం అర్థమవుతుంది, మీకు కూడా తన ప్రాబ్లం అర్థమవుతుంది. అంటే లేదు అక్కడ కూడా సాల్వ్ అవ్వట్లేదు, మీకు నచ్చని విషయాలు మీ వైఫ్ ఇంకా రిపీట్ చేస్తున్నారు, మీకు ఇబ్బంది కలుగుతుందంటే దెన్ మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు, కావాలంటే అప్పుడు తీసుకోండి డివోర్స్ అన్న. దెన్ హీ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్. అప్పుడు ఇంకా పంపించాము, షీ వాజ్ రెడీ ఫర్ మీడియేషన్. ఇప్పుడు ఈ లాయర్, అమ్మాయి తరపు లాయర్ ఉంటారు కదా, ఆయన నుంచి ఫోన్ వచ్చింది నాకు, మేడం మీడియేషన్కి అమ్మాయి రెడీ, అమ్మాయి కలిసిపోవాలనుకుంటుంది, కానీ మనం మీడియేషన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకుందాం అని అన్నారు. ఐ వాజ్ లైక్ ఎప్పటి నుంచి పోలీస్ స్టేషన్స్ ఇద్దరు భార్యాభర్తలు కలిసిపోవడానికి మీడియేషన్ వెళ్ళి ప్రైవేట్గా స్టార్ట్ చేశాయి. ఒక వైఫ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటే పిలిచి మరీ మీడియేషన్ చేసి కలుపుతామని ఎప్పుడు చేస్తున్నారు పోలీసులు? అంటే అక్కడ ఎంత తేడా ఉంది విషయం. అంటే ఏంటి, ఇప్పుడు పిలిచి అక్కడ ఏదో రెచ్చగొట్టేసి మా వాడి మీద పోలీస్ కేసు పెట్టేద్దామనా? నాట్ కదా. సో ఇట్స్ లైక్ పోలీస్ స్టేషన్లో మీడియేషన్ ఏంటండి, ఇట్ ఈస్ ఇల్లీగల్, మీరు మా ఆఫీస్లోనూ మీ ఆఫీస్లోనూ పెట్టుకుందామని చెప్తే సరే అండి నేను ఒకసారి అడిగి చెప్తాను పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాం మీడియేషన్ అన్నాడు. ఏంటి ఇప్పుడు అక్కడ ఏదైనా రెచ్చగొట్టి సీన్ చేసి మళ్ళీ ఏదైనా చేద్దామన్నా? వద్దండి, వస్తే మా ఆఫీస్ లేదా మీ ఆఫీస్ అన్న. హీ సెడ్ సరే. సో ఇంట్లో మీడియేషన్ సేఫర్ కాదు, అది అబ్బాయికైనా. ఎందుకంటే ఇంట్లో చేశారనుకోండి సిచ్యువేషన్స్ ఎలాంటివి రావచ్చు అంటే, మీడియేషన్ వర్కౌట్ అయ్యి ఇద్దరు కలిసిపోయారంటే వెరీ గుడ్, కలవలేదు,
ఏదో పాత ఇష్యూస్ తీశారు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైర్ అయ్యారు, లేదా కొట్టుకోవడమో జరుగుతుంది. కొట్టుకోకపోయినా చేయెత్తినా ఇంకొకడు రెడీగా ఉంటాడు వీడియో తీయడానికి. ఆ? అక్కడి నుంచి ఒకరినొకరు రెచ్చగొట్టడము ఇట్లాంటివన్నీ జరిగి ఎక్కడికో వెళ్తుంది. అదంతా అవసరం లేదు. సరే వీళ్ళు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత సరే కూర్చున్నారు, వాళ్ళ లాయర్ గారు కూడా కూర్చున్నారు. ఇంకేంటి అంటే అడుగడుగున రెచ్చగొడుతూ ఉన్నాడు మా క్లయింట్ని. ఎవరు? లాయర్. అమ్మాయి తరపు లాయర్. సరే మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నాము ప్రొఫెషనల్గా, సార్ మనం ప్రొసీజర్తో వెళ్దామని చెప్పాను. ఇంకా అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సరే ఇప్పుడు అడుగడుగున రెచ్చగొడుతుంటే కూడా కంట్రోల్ చేసాము, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ సమస్యలు వింటూ ఉన్నాము, ఇద్దరి సైడ్, ఇద్దరికి ఏంటి బెటర్ అని చెప్తూ ఉన్నాము. ఇక్కడ అయిపోయేసరికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కలిసిపోయారు. అయితే కలిసిపోయిన తర్వాత జస్ట్ జనరల్ డిస్కషన్ వచ్చేటప్పుడు అడ్వకేట్ నోరు జారాడు. ఇంతకుముందు నేను అడిగాను అమ్మాయిని, ఈ మ్యారేజ్లో ఫార్మల్గా అడగాలి కాబట్టి ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందా అంటే లేదనింది. డౌరీ హెరాస్మెంట్ ఉందా అంటే లేదనింది. మరి డౌరీ ఇచ్చారా మ్యారేజ్ టైంలో అంటే లేదండి మేమేమి ఇవ్వలేదు అనింది అమ్మాయి. సడన్గా దిస్ లాయర్ వాజ్ లైక్ ఏంటి ఇవ్వలేదా అన్నారు. సరే ఇక్కడితో అయినా అయింది ఏదన్నా ఆగిందా అంటే లేదు. వీళ్ళిద్దరు కలిసిపోయి నవ్వుకునే టైంలో నోరు జారాడు. ఏంటంటే కలిసిపోయారు కాబట్టి బాగానే ఉంది, లేదంటే అంటే ఈ రకంగా మాట్లాడారు. లేదంటే అసలు అమ్మాయిని లీగల్ నోటీస్ నాకు చూపించినప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దాం అనుకున్నా, నేను ఇట్లా కేసు పెట్టిద్దాం అనుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో చూస్ చేసుకోవడం కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇలా రెచ్చగొట్టి మరీ బాగుండే కాపురాలని కూడా చెడగొట్టేలాగా రెచ్చగొట్టే లాయర్స్ కూడా ఉన్నారు. అందరూ అలానే అనను, మంచి లాయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఒక లాయర్ చేతిలో చిక్కారు. ఇప్పుడు ఆ అమ్మాయి అతని మాట విని పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే ఇతను కూడా నా మీదే కేసు పెడతావా అని చెప్పి ఇతను ఇంకా డివోర్స్కి ఫైల్ చేస్తాడు కదా. అలాంటివి కూడా ఉన్నాయి కేసెస్లో. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో అలా కేసు పెట్టిన వెంటనే కలిసి ఉండే వాళ్ళు కూడా హస్బెండ్ నా మీద మా ఫ్యామిలీ మీద కేసు పెడతావు ఇంకా నాకు ఎందుకు నువ్వు అని చెప్పేసి డివోర్స్ ఫైల్ చేశారు వెంటనే. అలా వెళ్ళుండేది కదా వీళ్ళ కేసు కూడా. అలాగ కలిసి ఉండేవి కూడా ఛాన్సెస్ పోయేవి. ఐ రియలీ విష్ దెమ్ టు బీ హ్యాపీ. కానీ చెప్తున్నాను, అయితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా ఒకరిద్దరు గురించే కాదు, చాలామంది కేసెస్లో ఈ ఒక్క స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొన్ని కేసెస్లో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ వైఫ్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉండాలా లేదా అంటే అతను డివోర్స్ తీసుకొని ఎంతమంది హ్యాపీగా లేరమ్మా, నా దగ్గర నా క్లయింట్స్ ఉన్న రాకు 5గురితో ఫోన్ చేసిస్తాను, ఫోన్ చేయించి వాళ్ళందరితో డివోర్స్ పీపుల్తో మాట్లాడించారంట. హౌ అన్ప్రొఫెషనల్ ఇస్ దిస్? సో సార్ డివోర్సెస్ పెంచేది లాయర్స్ అన్నమాట. అలా కూడా ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళని కలిపంగా అంటున్నాను. అంటే ఇలాంటి ఒక వర్గం కూడా ఉంది, కలిపే వర్గం కూడా ఉంది లాయర్స్లో. కలిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కలపడం విడదీయడం అనేది కూడా అగైన్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు ఈ లాయర్ 100 అడ్వైస్ చేస్తాడు, బట్ పర్సనల్ చాయిస్ లాస్ట్కి అది ఫాలో అవ్వాలా లేదా అనేది ఎవరి కాల్? మీదే కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కలపడం విడగొట్టడం మా జాబ్ కాదు. మీరు ఏ డెసిషన్ తీసుకుంటే అదొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో లాయర్స్ విడగొడుతున్నారు, కలుపుతున్నారు అంటే జరుగుతున్నాయి. ప్రతి ప్రొఫెషన్లో మంచి చెడు ఉంటుంది, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్. లేదు అప్పుడు పర్సనల్గా నన్ను అడుగుతున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే యాజ్ అనదర్ హ్యూమన్ చాలా ఇలాంటి కేసెస్ చూసే ఒక వ్యక్తిగా నేను చెప్తాను ఇది చేస్తే బాగుంటుందని, అంతే. సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు డౌరీ అని అన్నారు కాబట్టి, సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ డౌరీ ఇవ్వకుండా ఆగట్లేదు, అలాగని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తీసుకోకుండా ఆగట్లేదు అండ్ డిమాండ్ కూడా చేస్తున్నారు. సో దీన్ని ఎలా ఆపగలుగుతాం అసలు ఈ డౌరీ అనేదాన్ని? డౌరీ అనేది ఈ డౌరీ హెరాస్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి ఎంత ఎఫెక్ట్ వచ్చింది డౌరీ మీద అంటే పెద్ద ఏమి రాలేదండి ఇప్పుడు కూడా. సో సిస్టమ్ ఫెయిల్ అయింది డౌరీ యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అని చెప్పొచ్చా? పెట్టడం సరిపోదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా. సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు ఫాల్సీ కూడా తగిలిస్తున్నారు. సరే పెడుతుంటే మరి డౌరీ హెరాస్మెంట్ తగ్గుతుందా? నిజంగా డౌరీ అడగడం మ్యారేజెస్లో తగ్గుతుందా అంటే లేదు అసలు. ఎందుకంటే ఆ యాక్ట్ వచ్చినప్పటి నుంచి క్యాష్ ఫామ్లో తీసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మరి ఇట్లా డౌరీ ఇచ్చారంటున్నావు కదా, ఏంటి మరి ప్రూఫ్స్ ఉన్నాయని అడిగితే క్యాష్లో ఇచ్చాం మేడం అంటారు చాలామంది. యాక్ట్ వస్తే ఎఫెక్ట్ ఏంటంటే ఇది ఉందే కానీ డౌరీ తగ్గడాలు అవేం జరగలేదు. అంటే జరుగుండొచ్చు బట్ ఏదో కొంత నంబరు, దానివల్ల ఏమి ఆగిపోలేదని చెప్పి. డౌరీ హ్యాస్ బిన్ రిప్లేస్డ్ బై గిఫ్ట్ అని చెప్పనొచ్చా? గిఫ్ట్ కూడా
ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై క్యాష్ బికాస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే దొరికిపోతారు కాబట్టి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై గిఫ్ట్. దాంట్లో కూడా ఎట్లా అంటే మా సైడ్ ఇంత పెడతారండి గిఫ్ట్, మా సైడ్ అయితే కారు పెడతారండి, మా సైడ్ ఆడపడుచుకి ఇది ఇంత ఇస్తారండి అని చెప్పి ఇంకా అలా ఏదో చేస్తున్నారు. కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే జనరేషన్స్ మారడం వల్ల, అందరూ చదువుకొని ఉండడం వల్ల, అందరూ ఆన్ చేయడం వల్ల ఇప్పుడు డౌరీ ఇవ్వడానికి కూడా అమ్మాయిలు కూడా పెద్దగా ఇష్టపడట్లేదు. దే ఆర్ మేకింగ్ దే ఆర్ కాల్ నౌ. సో చాలామంది డౌరీస్ ఇవ్వకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా చాలామంది నాకు డౌరీ ఏం వద్దు అని కూడా చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అంటే తర్వాత ప్రాపర్టీ వచ్చినా లేదు అంటే గిఫ్ట్ వచ్చినా కూడా ఎవరికి ఎక్కువ రైట్ ఉంటుంది ఆ పెళ్లి టైంలో వచ్చిన గిఫ్ట్ అనే ప్రాపర్టీ? అమ్మాయి పేరు మీద ఉంటే అమ్మాయికి రైట్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరు నాకు ఈ ప్రాపర్టీ కావాలంటే అబ్బాయి మీద బ్లైండ్గా రిజిస్టర్ చేయట్లేదండి. చేసినా అది ఎలా ఉంటుందంటే ప్రూవ్ చేసుకోవాలి. రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు మేమే ఇచ్చాము డౌరీ కింద చేసామని, అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేము. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ జాగ్రత్తగా అమ్మాయి పేరు మీద పెట్టిస్తున్నారు. రేపు డివోర్స్ దాకా వచ్చినప్పుడు అమ్మాయి పేరు మీద ఉంది కాబట్టి అది తన స్త్రీధనం, తనతోనే బయటకు వస్తుంది మ్యారేజ్ నుంచి. ఈవెన్ అబ్బాయి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఆర్ గోల్డ్ అమ్మాయి పేరు మీద పెట్టినా అవి తీసుకునే వస్తుంది, బికాస్ అవి తన స్త్రీధన్ కింద లెక్క చేస్తుంది లా. అండ్ అబ్బాయి ఐ మీన్ హస్బెండ్ వైఫ్ పైన డొమెస్టిక్ వైలెన్స్ వేయచ్చా? నో. ఎందుకంటే ఒకప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో జరిగే వైలెన్స్. ఇంట్లో వైలెన్స్ ఒకప్పటి నుంచి కూడా మనం ఇప్పటిదాకా చూస్తే బేసిక్, అప్పట్లో ఆడవాళ్ళు చాలా వీక్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అది అప్పట్లో, జరిగేవి. ఇప్పుడు కాదు ఇప్పుడు కదా. కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అంటే అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి కదా, డ్రమ్లలో పెట్టి చంపేయడము, ప్రెషర్ కుక్కర్లో పెట్టి అది చంపేయడము. ఇంట్లో వైలెన్స్ కాదు. సరే డ్రమ్ముల్లో పెట్టి అబ్బాయిల్ని చంపేస్తున్నారు అన్నాం. ఎప్పటి నుంచో మర్డర్స్ కొత్త కాదు ఇండియాకి. ఇది తప్పు కాదని నేను అనట్లేదు. ఎప్పటి నుంచో మర్డర్స్ జరుగుతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు చంపుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలనే చంపేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలని అయితే ముక్కలు ముక్కలుగా కోసి రేప్ చేసి చంపేసి అడవిల్లో వాళ్ళు ముక్కలు వేసేయడం, ఎక్కడో నది దగ్గర వాళ్ళు ముక్కలు దొరకడం, ఒక దగ్గర ఫింగర్ దొరికిద్ది, ఇలాంటి కేసెస్ ఉంటాయి. అబ్బాయి దాంట్లో కూడా అదే జరుగుతుంది. కానీ ఈ విషయం ఎందుకు ఇంత హైప్ చేసి హైలైట్ చేస్తున్నారంటే ఫాల్స్ కేసెస్ అనేవి కూడా అబ్బాయిల మీద తయారయ్యాయి కాబట్టి అమ్మాయిల మీద ఒక హేట్ అనేది వచ్చేసింది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది జెండర్ ఇష్యూ కాదు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని చంపినా, అబ్బాయి అమ్మాయిని చంపినా ఫైల్ అయ్యేది మర్డర్ కేసే. సపరేట్గా అమ్మాయిని మర్డర్ చేస్తే ఒక సపరేట్ మర్డర్ కేసు అనేది ఏమి ఉండదు. ఓన్లీ అక్కడ మర్డరే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే. సో ఇది అన్నెసెసరీ హైప్ అనమాట. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ మనిషిని మనిషి చంపుతున్నాడు, సిస్టమ్ ఏం చేస్తుంది దాని మీద ఫైట్ చేయాలి. బికాజ్ ఎవరిని చంపినా కూడా ఇలా చంపేస్తున్నారు అంటున్నారు. ఒకరిని చంపిన తర్వాత కోర్టు అది త్వరగా తేల్చి పెండెన్సీ లేకుండా ప్రాపర్గా ప్రొసీజర్ అయిపోయి ఎవిడెన్సెస్ ఏవి మిస్ త్వరగా చేస్తే సో ఒకరికి శిక్ష పడుతుందంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరినొకరు ఎందుకు చంపుకుంటూ ఉంటారు? క్రైమ్ రేట్ తగ్గిపోతుంది కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అమ్మాయిలు అబ్బాయిల్ని డ్రమ్ముల్లో పెట్టి చంపుతున్నారు, అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని కోసి ముక్కలు చేసి ఫారెస్ట్లో కూడా వేస్తున్నారు కదా. క్రైమ్ ఇద్దరు జెండర్స్కి అవుతుంది. సడన్గా హైప్ చేసేసి అమ్మాయిలే చేస్తున్నారని అనటానికి లేదు. మనిషిని మనిషి ఎందుకు చంపుతున్నాడో, చంపుతున్న కోర్టులు ఏం చేస్తున్నాయి, పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నాయి, దీన్ని క్వశ్చన్ చేసిన రోజు, ఇది సాల్వ్ అయిన రోజు ఇవన్నీ కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతుంది. బిఫోర్ మ్యారేజ్ కేసు చెప్పారు కదా, సో ఆఫ్టర్ మ్యారేజ్ కేసులో మీరు ఏదైనా మర్చిపోలేనిది ఉందా? చాలా ఉంటాయి అట్లాంటివి, బట్ కామన్గా చెప్తున్నాను. అందులో ఒకటి ఎట్లా ఉండిందంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, కాపురం చేసుకుంటున్నారు చక్కగా, లవ్ మ్యారేజ్. వైఫ్కి ఈ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి. నువ్వు వేరు కాపురం పెడతావా లేదా అని అంటూ ఉన్నారు. అండ్ హస్బెండ్ వాజ్ లైక్ మా పేరెంట్స్ ఏజ్డ్ కదా, నేను బయటికి రాలేను. ఇది ఇలా జరుగుతుండగా తర్వాత ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్కి కూడా క్లాషెస్ వచ్చేసి ఇంకా హస్బెండ్ని కొట్టేశారు బాగా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. తర్వాత వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఈ అబ్బాయి కంప్లైంట్ తీసుకోలేదు పోలీసులు, ఫ్యామిలీ ఇష్యూస్ అనేసి. తర్వాత వైఫ్ ఎక్కడ ఇతనిస్తాడేమో కంప్లైంట్ వాళ్ళ ఫాదర్ మీద, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మీద అని ఈమె వెళ్ళి ఆయన మీద పెట్టేసింది డౌరీ హెరాస్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైం బెదిరిస్తుంది కూడా, మనం సపరేట్గా ఉందాము అని చెప్పేసి. ఇక్కడ దాకా ఉన్న ఒక రకం. ఈ అబ్బాయి నా మీద కేసు పెడుతుంది, ఇంకా హౌ కెన్ ఐ లివ్ విత్ హర్ అని చెప్పేసి డివోర్స్ ఫైల్ చేశాడు. డివోర్స్ ఫైల్ చేసిన వెంటనే కూడా కాదు, డివోర్స్ నోటీస్ ఇచ్చిన వెంటనే దిస్ ఉమెన్ ఊర్లో
వాళ్ళ అత్తమామలు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్న ఇంట్లోకెళ్ళి ఆ ఇంటికి చెప్పులు కట్టేసి ఆ ఇంట్లో వాటర్ కనెక్షన్స్ అన్నీ తీసేసి డ్యామేజ్ చేసేసి ప్రాపర్టీ ఆ ఇంట్లోనే వీళ్ళు లేనప్పుడు వెళ్ళింది. వెళ్ళడమే కాకుండా తర్వాత వీళ్ళు అత్తమామలు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే లైక్ మీరు ఇంటి లోపలికి అడుగు పెడితే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా నా బేబీతో అని చెప్పి బెదిరిస్తుంది. సరే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి తీసుకొద్దామంటే ఈ అమ్మాయి మళ్ళీ కేసులు పెడుతుంది వాళ్ళ మీద. అదొక భయం. లేదు ఉంచుదామంటే వీళ్ళకి షెల్టర్ లేదే ఈ ఓల్డ్ పీపుల్కి. సరే మళ్ళీ ఈ అమ్మాయి అక్కడితో ఆగకుండా వేరే ఇంటికి వెళ్ళి వీళ్ళకి ఇంకొక ఇల్లు ఉంది అక్కడికి కూడా వెళ్ళి అక్కడ టెనెంట్స్ని బెదిరించి ఖాళీ చేసేయమని చెప్పి ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేస్తూ కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ అమ్మాయి మీద ఇట్లా చేస్తుంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు, కంప్లైంట్ తీసుకోవట్లేదు. మీరు ఫ్యామిలీ ఇష్యూ సెటిల్ చేసుకోండి అని. ఈ అమ్మాయి అబ్బాయి వాళ్ళ చెల్లిని కొట్టింది ఏంటని అడిగితే బాగా రక్తాలు వచ్చేలాగా కూడా అంటే లైక్ ఓకే కన్సిడరబుల్గా కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కేసులు మేము తీసుకోను, బాగా రక్తాలు వచ్చి అలా ఉంటే తీసుకుంటానని చెప్పాడు. ఇక్కడ తప్పెవరిది? సిస్టమ్ది ఉంది, అమ్మాయిది ఉంది కదా. ఇప్పుడు ఈ కేసులో సరే అబ్బాయి వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళ మీద ఉన్న కేసు ఎలాగా మనం బయటికి తేవాలనేది చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ప్రాబ్లం కూడా ఎట్లా చేయాలి ఏంటనేది వాళ్ళకి చెప్పాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఎవరి వైఫ్ అయినా చేస్తే వాళ్ళకు ఉండే సొల్యూషన్ ఏంటంటే పోలీసులు తీసుకోవట్లేదు కదా కంప్లైంట్, వెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు పోలీసులని ఆర్డర్ చేస్తారు మీరు ఇట్లా ఎఫ్ఐఆర్ చేయండి. దెన్ పోలీసుల కంప్లైంట్ తీసుకొని ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇది జరగడానికి ఏళ్ళు పట్టినా దెర్ ఆర్ సో మెనీ కేసెస్ ఏవైతే కేసు వేసిన వెంటనే ఆర్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే భయంతోనో ఇంకా దే రీజన్స్ కోసమైనా సరే సాల్వ్ అయిపోతూ ఉంటాయి కొన్ని సమస్యలు అక్కడే. మెన్ ఆర్ నాట్ సేఫ్ అని అనొచ్చా? నోబడీ ఈజ్ సేఫ్ ఇన్ దిస్ సిస్టమ్. అంటే మెన్ ఆర్ నాట్ సేఫ్ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చెప్పిన కేసెస్ అని వింటుంటే నోబడీ ఈజ్ సేఫ్. ఉమెన్ మీద కూడా ఫాల్స్ కేసెస్ పడుతున్నాయి. బట్ ల్యాండ్ ఇష్యూస్ వీటిల్లో. కానీ మెన్ సేఫ్ కాదంటే ఈ ఫాల్స్ కేసెస్ నుంచి అయితే దే ఆర్ డెఫినెట్లీ నాట్ సేఫ్. సిస్టమ్ నుంచి అయితే ఉమెన్ మెన్ ఇద్దరూ సేఫ్ కాదు. ఎందుకంటే ఉమెన్ కూడా ఒకవేళ రియల్ కేసెస్ ఉంటాయి కదా విక్టిమ్స్, వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా అంత డిలేలో వాళ్ళకి ఎక్కడ సరిగ్గా న్యాయం జరుగుతుంది. అండ్ మెన్ విషయానికి వస్తే వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కేసెస్లో పెళ్లి చేసుకోవాలో వద్దా అనే డైలమాలో ఉన్నారు. చాలామంది సింగిల్గా ఉన్నా అక్కడ మళ్ళీ కేసెస్ పడుతున్నాయి. మెన్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ దిస్ సినారియో, నాట్ ఇన్ ఎనీ అదర్ సినారియో. ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు ఒక కేసు సాల్వ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి అన్నారు కదా. సో ఒక కేసు సాల్వ్ అవ్వడానికి లేదు అంటే జడ్జిమెంట్ రావడానికి ఎందుకని అన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు మనకి కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి, తక్కువ మంది జడ్జెస్ ఉన్నారు. అంటే క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, జడ్జిమెంట్ క్రైమ్స్ అనే కాదు, ఒకరు డివోర్స్ ఫైల్ చేస్తారు, ఒకరు నిజంగానే క్రైమ్ ఉంటుంది, ఒకటి సివిల్ కేసెస్ ఏమన్నా ఉంటాయి, ల్యాండ్ ఇష్యూస్. ఇవన్నీ కూడా అందరూ ప్రతి ఫ్యామిలీ నుంచి ఏదో కేసు ఉంటుంది కదా, మెడికల్ హిస్టరీ ఉన్నట్టే అలా అన్నీ పడుతున్నాయి. కానీ అవి తేల్చాల్సిన జడ్జెస్ నంబర్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు 1,00,000 కేసెస్ ఉంటే 100 మంది జడ్జెస్ ఉంటే ఎంత టైం పడుతుంది ఒక్కొక్క కేసు తేల్చడానికి వీళ్ళందరికీ? అలాంటిది ఇప్పుడు పెండెన్సీ అండ్ కేసెస్ కోర్టులలో ఉన్నాయి కదా. సో ఇది ఒక మెయిన్ రీజన్ అయితే ఇంకొన్ని అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కోర్టులో జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకొక జడ్జి రావడానికి 1 year అవుతుంది. ఒక్క జడ్జి వెళ్ళిపోయి అంటే 1 year కోర్టులో జడ్జి లేకుండా నడుస్తుంది. కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది. అంటే ఇన్ఛార్జ్ని పెడతారు అర్జెంట్ కేసెస్కే కదా. నార్మల్ కేసెస్కి చూస్తే ఎందుకు నీ కేసు వాయిదా పడిందని నేను అడిగితే ఇట్లా జడ్జి ట్రాన్స్ఫర్లో ఉన్నారు అంటారు. అయితే ఒకరు ఆల్రెడీ ఎంతో ప్రాబ్లంలో ఉన్న వ్యక్తికి ఈ రీజన్ వింటే ఎలా అనిపిస్తుంది? అండ్ ఇంకొన్ని ఐ జస్ట్ సా దట్ క్రిమినల్ కేస్ అండి, అతనిది ఎప్పటి నుంచో నడుస్తుంది, అతని మీద ఒక నింద కూడా కాదు, అతను నిజంగానే ఆ ఫ్రాడ్ చేశాడు, ఏంటి కేసు ఇన్ని వాయిదాలైనా అవ్వట్లేదని చూస్తే ఆన్లైన్లో స్టెనోగ్రాఫర్ ఈజ్ ఆన్ లీవ్, అది కూడా ఒక వాయిదా రీజన్ అక్కడ. అంటే దానివల్ల కూడా జడ్జిమెంట్ కానీ వాళ్ళకి వచ్చే కేసు తీర్పు కానీ డిలే అవుతుంది. అతను తప్పు ఉన్నా లేకపోయినా. తప్పు లేనప్పుడే ఇంత జరుగుతుంటే మన తప్పు ఏదన్నా ఉంది ఆ కేసులో అంటే ఇమాజిన్. క్రిమినల్ అపీల్ ఉంటుంది కదా, సో నిజంగా క్రిమినల్ అయిన పర్సన్ ఆ టైంలో ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎవిడెన్స్ని చేంజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, వాళ్ళకు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయడం. డిలే అనగానే
మనం చేసినా చేయకపోయినా ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కేసు జరుగుతుంది. సరే మీరన్నారు నిజంగా క్రిమినల్ అని. ఇతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు ముందుగానే లాయర్‌ని కలిసి. అందుకని ఫస్ట్ స్టెప్‌లోనే జైలుకెళ్ళాడు. తర్వాత ఎన్నో ఏళ్ళు చూసి, చూసి, చూసి ఓ 10 ఏళ్ల తర్వాత ఇతనికి ఫైనలీ శిక్ష పడుతుంది అని అనుకుందాం. ఆ శిక్ష పడే టైంలో గూడా అతను తీసుకునే రెమెడీస్ తీసుకుంటాడు ఓకే. అన్‌లెస్ లైఫ్ పడేంత శిక్షలు కాకపోతే. ఇంత డిలేలో ఇతన్ని ఎక్కడైనా లోపల పెట్టారా? లేదు. ఈ మధ్యలో ఎవిడెన్సెస్ అనుకుందాం. ఎవరు? విక్టిమ్స్, వాళ్ళ మదరు. లేదంటే ఆ కాలనీలో ఉండేవాళ్ళు విక్టిమ్స్ అనుకుందాం. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు విట్నెస్ వాళ్ళది స్టేట్మెంట్స్ చెప్పే టైం వచ్చింది. అప్పుడు వీళ్ళకేం గుర్తుంటుంది అప్పుడు జరిగిన విషయాలు? గుర్తుండవు. ఇతను ఎవిడెన్స్ కావాలని చేసినా, చేయకపోయినా ఎవిడెన్స్ ఎఫెక్ట్ అవుతది గదా! అవును. అండ్ ఎవిడెన్స్ చెప్పేటప్పుడు సపోజ్ గుర్తులేక ఏదో అటుదిటు, ఇటుదటు చెప్పారనుకోండి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు అక్యూజ్డ్‌కి. పూర్తిగా ప్రూవ్ చేసుకోలేదు లేకపోయారు అని చెప్పేసి వీ ఈ అక్యూజ్డ్ తప్పించుకుంటాడు గదా! అక్విట్ అవుతది అతన్ని. ఇలాంటి సీరియస్ కన్సర్న్స్ ఎదురవుతాయి మనకి డిలే వల్ల. సో, ఇతను ఎలాగో జైల్‌లో లేడింక. కదా! సో, ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి డిలే వల్ల. సో మరెందుకని చెప్పి జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని చెప్పనంటారు? ఇప్పటిదాకా డిలే అవుతే ఎలా ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతది అని కొందరు బాధపడతారు. కొందరేమో ఆలోపు జాబ్స్ పోతాయి వాళ్ళది ఒక నిందబడి. ఇంకొందరికేమో నిజంగా డొమెస్టిక్ వయలెన్సో దేనికో దానికో విక్టిమ్ అవుతే ఆలోపు ట్రామా వాళ్ళకి ఆ 10 ఇయర్స్ అంతా దాంది. మళ్ళీ మళ్ళీ కేసులకెళ్ళి మళ్ళీ దే హ్యావ్ టు రికలెక్ట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు చూస్తే ఇన్ని సిట్యుయేషన్స్‌లో జస్టిస్ ఈజ్ డిలేడ్. జస్టిస్ ఈజ్ న్యాచురల్లీ ఎంతో కొంత డినైడ్. దానికి తోడు ఇన్‌జస్టిస్ ఈజ్ ఆల్సో బీయింగ్ యాడెడ్. అది ఇంకో బంపర్ ఆఫర్ మనకి. ఈ లోపు మనకి జాబులు పోవడం ఇవన్నీ గూడా. సో, జస్టిస్ డిలేడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద డినయల్ ఆఫ్ జస్టిస్. ఇన్‌జస్టిస్ కూడా దానికి పైన యాడ్ అవుతుంది. సో జాబ్ పోతుందని చెప్పన్నారు కాబట్టి ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో అమ్మాయి అబ్బాయి మీద కేసు పెడుతుంది, సెక్సువల్ హరాస్మెంట్ కేసు. ఎవిడెన్సెస్ ఏం చెక్ చేయకుండా పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. మళ్ళీ కంపెనీ వాళ్ళు వచ్చేసి బ్యాడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ రిమార్క్ వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే. ఇది చాలా జరుగుతున్నాయి కదండీ. చాలామంది సూసైడ్‌లు చేసుకోవట్లేదు అంతే. కానీ అది సరైన సొల్యూషన్ గూడా గాదు. వన్స్ మీ మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేస్ అనేది పెడితే గుడ్ రెమెడీస్ ఉన్నాయి దాంట్లో. జాబ్ పోతది. ఐ నో సిస్టమ్ వల్ల, సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వెంటనే అసలేంటి ప్రాపర్ స్క్రూటినీ గూడా లేకుండా, ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా ఒక కంప్లెయింట్ ఊరికే తీసేసుకుంటే అవతల నిందపడిన వాడి లైఫ్ ఏమవుతది? జాబే పోతది. ఇలా ఎంతోమంది జాబ్‌లు జస్ట్ ఈ రీజన్‌తో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఈ పరిస్థితి ఈ సినిమాలో లాగా మనకు అవసరం లేదు. ఈ అమ్మాయి ఎవరైనా పెట్టబోతున్నారంటే ఇమ్మీడియేట్‌లీ అప్రోచ్ ఎ లాయర్. వాళ్ళు సరైన స్ట్రాటజీ ఇస్తారు. ఏంటి ఇది చేస్తే, ఇది చేస్తే అరెస్ట్ చేయరు మిమ్మల్ని. ఆర్ ఇది చేస్తే జైలుకెళ్ళరు అని చెప్తారు. రైట్ టైంలో రైట్ స్టెప్స్ తీసుకుంటే ఆ కేస్ నుంచి ఎలా పడగలం అనేది తెలుస్తది కాబట్టి న్యాచురల్లీ ధైర్యంగా ఉంటారు. సూసైడ్ చేసుకోరు. ఐ నో జాబ్ పోతది. బట్ ఇది కామన్ ప్రాబ్లమ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే కన్సిడర్ చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఒక కేస్‌లో మన ఇక్కడి నుంచి వెస్ట్ గోదావరి సైడ్ నుంచి అటు ఎళ్లారు బెంగుళూరుకి జాబ్ కోసం ఒక అబ్బాయి. ఇలానే జస్ట్ హుకప్‌కెళ్ళాడు అతను. అండ్ వాళ్ళిద్దరూ అయిపోయింది ఫిజికల్ ఇంటర్‌కోర్స్ చాలా సార్లు. అండ్ ఈ అమ్మాయి తర్వాత నుంచి నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ కేస్ పెట్టేసింది ఎళ్లి. ఈ అబ్బాయి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేసి చెప్తారు. ఎవరికి? ఈ అబ్బాయి కంపెనీ సీఈఓకి. ఇట్లా చేశాడు ఇతను మీ ఎంప్లాయీ. సో, నౌ టెల్ అస్ వాట్ యూ ఆర్ డూయింగ్. అతను జాబ్ తీసేస్తారా అన్నట్టు జస్ట్ ఎంకరేజ్ చేస్తూ. అప్పుడు ఈ సీఈఓ ఈ ఎంప్లాయీకి ఫోన్ చేసి ఈ కేసుల గురించి నాకు తెలుసులే, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను వేరే కంపెనీకి నేనే షిఫ్ట్ చేస్తున్నాను రికమెండ్ చేసి అని చెప్పి చేశారు. ఇంకొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే ఇవి చాలాసార్లు వస్తున్నాయి. నీ మీద ఆఫెన్స్ ప్రూవ్ అవ్వలేదు కదా అని. బికాస్ కంపెనీస్ కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయని. సో, అలాంటి ఒక గుడ్ కంపెనీ మీదైతే లక్కీ. లేదంటే మాత్రం యూ హ్యావ్ టు టేక్ అదర్ ఆల్టర్నేటివ్స్ టిల్ దిస్ సిస్టమ్ ఇస్ రిపేర్డ్. ఎందుకు సిస్టమ్ మీద వేస్తున్నామంటే వాళ్ళు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని కంప్లైంట్ తీసుకుంటే ఇదంతా జరగదు కదా. అండ్ అలిమోనీ. సో డైవర్సెస్ పెరగడానికి అలిమోనీ వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చా? అలా ఏం లేదండి. డివోర్స్ అవుతుంటే అలుమినీ అవుతుంది కానీ అలిమోనీ ఇవ్వాలి కాబట్టి డివోర్స్ ఏం తీసుకోవట్లేదు. సో అలిమోనీ ఓన్లీ అమ్మాయిలకైనా, అబ్బాయిలకు లేదా? అబ్బాయిలకి ఎందుకు లేదండి?
అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలీదు. అవునా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కంటే ఎక్కువ ఎర్న్ చేస్తుంది, అబ్బాయికి బేసిక్ నెసెసిటీస్కి కూడా లేవంటే హీ క్యాన్ ఫైల్ ఫర్ మెయింటెనెన్స్. చాలామంది అమ్మాయిలు అలిమోని అనే చుట్టూ తిరుగుతున్నారు, కానీ దిస్ ఈజ్ ఆల్సో ద రైట్ యూ హ్యావ్. అండ్ నేను చూసిన చాలామంది కూడా, అంటే రేర్ ఇది, బికాస్ తెలియక వేయరు, బట్ కొంతమంది వేసున్నారు, కోర్ట్స్లో ఉంది, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి వచ్చాయా మరి అలిమోనీ? స్టిల్ గోయింగ్ ఆన్, బట్ వచ్చే వాళ్ళకి వస్తాయండి. అంటే ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటే అబ్బాయిలకి వస్తాయి. వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఎలిజిబిలిటీస్ అంటే ఏముంటాయి దాంట్లో? బేసిక్ నెసెసిటీస్ మీకు లేవని, ఆ అమ్మాయికి శాలరీ ఎంత వస్తుంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇద్దరికి ఎంత ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి నిజంగా మిమ్మల్ని మీరు పోషించుకోలేకపోతున్నారంటే ఇప్పిస్తారు. సెక్సువల్ కన్సెంట్ ఇన్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయ్యాక ఇద్దరు పార్ట్నర్స్ మధ్య సెక్సువల్ కన్సెంట్ ఉండాలా? ఉండాలి కదండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పార్ట్నర్స్కి సెక్షువల్గా కన్సెంట్ ఉంటేనే ఇంటర్ కోర్స్ అవుతుంది. బట్ సాడ్లీ మ్యారిటల్ రేప్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను నా క్లయింట్స్ కేసెస్లో కూడా ఒక అమ్మాయి చెప్తుంది, నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది అండ్ ఒక టైంలో సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది. ఆ టైంలో కూడా నేను జస్ట్ కొంచెం బ్రేక్ ఇద్దాము అంటే కూడా నాకు ఫోర్స్ఫుల్లీ చేశాడు అని చెప్తుంది. ఇంకొక కేసులో కూడా సేమ్ ఇట్లానే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, స్టిల్ వద్దు అన్నా కూడా చేస్తారు. ఇది మనకి ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ ఫర్ అ మ్యాన్, బట్ బీయింగ్ అ ఉమెన్ ఇది మ్యారిటల్ రేప్గానే పరిగణించాలి. ఇప్పుడు నార్మల్ రేప్ అండ్ మ్యారిటల్ రేప్ తీసుకుందాం. నార్మల్ రేప్లో ఇట్ ఈస్ స్టిల్ సివియర్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారిటల్ రేప్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దాట్ ఈస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ నీ ప్రాబ్లం నువ్వు ఎవరితో అయితే షేర్ చేసుకోవాలి అనే వ్యక్తి ఉంటాడో ఆయనే వచ్చి నిన్ను రేప్ చేస్తున్నాడు కదా, అది ఎమోషనల్గా ఫిజికల్గా అంతా కొలాప్సే అవుతుంది, అక్కడ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ఇండియాలో క్రైమ్ కాదు. ఇండియాలో మ్యారిటల్ రేప్ని క్రైమ్ చేయలేదు. కానీ జస్ట్ మ్యారిటల్ రేప్ అవుతుంది మన మ్యారేజ్లో అంటే డివోర్స్కి ఒక గ్రౌండ్లో మాత్రం కోర్టు తీసుకొని డివోర్స్ ఇప్పిస్తుంది ఆ గ్రౌండ్ మీద, మ్యారిటల్ రేప్ అనే గ్రౌండ్ మీద ఇలా అవుతుంది అని చెప్పి. బట్ ఇట్ స్టిల్ హ్యాస్ టు చేంజ్. మీద ఒక వీడియో చూసాను, హస్బెండ్ వైఫ్కి ఎక్స్పెన్సెస్కి మనీ ఇవ్వకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు అని. అది ఎలా జరుగుతుంది అసలు? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద చాలా కైండ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది కవర్ చేశారు. ఫిజికల్ వైలెన్స్, మెంటల్ వైలెన్స్, ఓకే, ఫైనాన్షియల్ వైలెన్స్, దీన్నే ఎకనామిక్ అబ్యూస్ అని అంటారు. ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, ఎకనామికల్ అబ్యూస్ కూడా దీంట్లో కవర్ అయ్యి ఉంది. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లో వీళ్ళకి ఎకనామిక్ అబ్యూస్ ఎలా జరుగుతుందంటే గోల్డ్ ఇవ్వకుండా ఆ అమ్మాయి గోల్డ్ ఆ అమ్మాయికి ఏడిపిస్తూ ఉంటారు, ఆ అమ్మాయి ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని ఏడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ కూడా అమ్మాయికి మినిమం, షీఈ్ అ హౌస్ వైఫ్ అనుకోండి, తన హస్బెండ్ ఇవ్వట్లేదు ఎక్స్పెన్సెస్, మినిమం హౌస్ ఇంటి ఖర్చులకు కూడా ఇవ్వట్లేదు అనుకుందాం. అప్పుడు అది ఎకనామిక్ అబ్యూస్ కింద లెక్క చేసి, అది కూడా మెంటల్ అబ్యూసే కదా, అందుకని అది డొమెస్టిక్ వైలెన్స్ కింద తీసుకొని ఆ అబ్బాయి మీద ఈ అమ్మాయి యాక్షన్ తీసుకోవచ్చు. ఇంటి ఖర్చులు ఇవ్వట్లేదు, ఫైనాన్షియల్గా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి. అయితే దీంట్లో మోడర్న్ ఎకనామిక్ వైలెన్స్ ఏంటో చెప్తా. ఒక డాక్టర్ ఉంది నా క్లయింట్, తను నెలకు చాలానే సంపాదిస్తుంది, కానీ వాళ్ళ హస్బెండ్ ఒకరోజు ఎందుకు మన ఇద్దరిది ఒకే బ్యాంక్లో ఉంటే అకౌంట్లో ఉంటే సరిపోతుంది కదా అని లింక్ చేయించుకున్నాడు. కంట్రోల్ అంతా తన శాలరీది ఇతనే పెట్టుకున్నాడు, నేను కావాలంటే నేను ఇస్తానులే అని. అయితే ఈ డాక్టర్, షీజ్ అ డాక్టర్, రిమెంబర్, వీళ్ళ హస్బెండ్ ఊరికే ఇంకా మంత్లీ ఎక్స్పెన్సెస్ వేస్తూ ఉంటాడు. మొత్తం 60,000-50,000 వేలు ఇతను ఉంచుకొని మంత్లీ 6,000 వేస్తాడు. దేనికి? డీమార్ట్ ఖర్చులకి, అది ఇంటి ఖర్చులకి, ఇంటి ఖర్చులకి. తనకేమి ఇవ్వరు. అయితే ఒక టైంలో నిజంగా ఇంటి కోసం డీమార్ట్ ఖర్చు 8,000 అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ మంత్ ఈ 2,000 కట్ అయ్యి 4,000 ఇస్తాడు. ఇంత మెంటల్ అబ్యూస్ జరుగుతుంది వీళ్ళకి. ఇప్పుడు ఇంటి ఖర్చులు తిని తేలేదు, ఎక్కడి నుంచి తెస్తుంది? తన శాలరీ హస్బెండే కదా కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఇది మనకి వింటే డ్రైగా అనిపించిన, పడే వాళ్ళకి ఇది ఎంతో మెంటల్గా సఫరింగ్. మళ్ళీ ఈ అమ్మాయివి ఏవి గోల్డ్ అవి ప్రాపర్టీస్ ఏమి ఇవ్వడు. అంటే ఇది మోడర్న్ డొమెస్టిక్ అబ్యూస్ అనమాట. వీళ్ళు కూడా డాక్టర్ అయ్యుండి చదువుకొని సరేలే అని అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వీళ్ళకి కంట్రోల్ ఇస్తే ఈ పని చేస్తున్నారు. సో పోక్సో అనగానే అమ్మాయిలే విక్టిమ్ లాగా చూస్తాం కదా, అబ్బాయిలు కూడా విక్టిమ్ అవుతారా పోక్సో కింద? ఖచ్చితంగా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు మైనర్ అయితే
వాళ్ళు విక్టిమ్ అవుతే సెక్షువల్ అబ్యూస్కి వీళ్ళు పోక్సో కేసు వేయొచ్చు. అమ్మాయి మీదైనా అబ్బాయి మీదైనా వాళ్ళు మేజర్ అయ్యి ఉంటే. అయితే ఇప్పుడు ఇలానే ఒక కేసు ఉంది. ఒక చిన్న బాబు, అతనికి 8 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళ రిలేటివ్ ఒక అంకుల్ ఉన్నాడు. అతను రోజు టెంపుల్కి పిలుస్తాడు, ఇతను వెళ్ళడు. ఒకరోజు వెళ్ళాడు, ఇతను కొనుక్కోవడానికి ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వలేదు. తర్వాత ఆ అంకుల్ ఏమో 20 రూపీస్ ఇచ్చి హీ సెడ్ ఈ అతని పీనస్ సక్ చేయమని చెప్పేసి. అండ్ దిస్ గాయ్ ని ఫోర్స్ఫుల్గా హీ డిడ్ ఇట్, చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వచ్చేసిన తర్వాత 20 రూపీస్ తీసుకొని ఇంటికి వచ్చి అతనికి ఏం చెప్పాలి, ఏం తెలుస్తుంది చిన్నపిల్లలకి, ఏం చెప్పాలి, ఏం చెప్పకుండా ఉన్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది, అరే నీకు 20 రూపీస్ ఎక్కడివి రా అని. అప్పుడు జరిగింది చెప్పాడు తర్వాత తిడితే. దెన్ వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఈ ఎవరైతే అంకుల్ ఉన్నాడో అతని మీద కేసు పెట్టారు, పోక్సో కేసు. తర్వాత ఇతనికి శిక్ష కూడా పడింది. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అన్ని కోర్టులు ఇతనికి కంటిన్యూస్గా శిక్ష వేశాయి. సో చిన్న పిల్లలు న్యాచురలీ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి అది అబ్యూస్ అని కూడా తెలీదు. వాళ్ళ కన్సెంట్తో జరిగినా జరగకపోయినా అది వాళ్ళు మైనర్ అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేయొచ్చు. మీరు డీల్ చేసిన కేసెస్లో కానీ మీరు విన్న కేసెస్లో కానీ ఏదైనా వియర్డ్ కేసు విన్నారా? ఒక కేసు ఉందండి. హస్బెండ్ వచ్చాడు, ఇతను ఏం చెప్తాడంటే నాకు ఏవో ప్రూఫ్స్ పంపించాడు. ఫస్ట్ ఏంటిది ఆస్ట్రోటాక్లో ఉన్నాయి, కొన్ని వేరే వేరే యాప్స్లోంచి కూడా ఉన్నాయి అని చూస్తేనేమో అడుగుతున్నారు షుడ్ ఐ డివోర్స్ ఆర్ నాట్ అని చెప్పేసి అడిగారు. సరే లెట్ హిమ్ కమ్ అనుకుంటే వచ్చారు. హీ సెడ్ వాళ్ళ వైఫ్ అంట ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాళ్ళ మ్యారేజ్లో ఏ ఇష్యూ వచ్చినా ఊరికే వెళ్ళి ఆస్ట్రాలజీ యాప్స్లో డౌన్లోడ్ చేసుకొని మరి నేను ఇతను వదిలేయాలా ఉంచుకోవాలా ఏంటి అని అడుగుతుందంట. ఇప్పుడు డివోర్స్ ఇవ్వాలా వద్దా నిమిషానికి ఒక్కోసారి నైట్ లేచి అడుగుతుంది. అదేంటి? అండ్ మీరు నమ్మరు, ఒక కేసులో అయితే వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు కూడా మధ్యలో ఆపేసి ఏంటి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అగైన్ షీ కన్సల్టెడ్ అన్ ఆస్ట్రాలజర్, కరెక్ట్ టైమా కాదా, చేయొచ్చా లేదా మా హస్బెండ్తో అని చెప్పేసి. సో ఇట్లా అతన్ని చాలా వేధిస్తుంది. ఒకసారి అయితే ఇట్లా వాళ్ళ హస్బెండ్ని వదిలేయాలో ఉంచాలా. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఐ రియలీ లైక్ హిమ్, అతనితో అయితే బెటర్గా ఉంటుందా ఇతనితో అయితే బెటర్గా ఉంటుందా, ఎవరితో బాగుంటుంది అని చెప్పేసి అదొకటి ఇట్లా అడుగుతూ ఉంది. ఇతనికి హెరాస్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఇతను మీ హస్బెండ్ మంచివాడు కాదు, వాళ్ళకి దోచింది చెప్తారు కొంతమంది, చెప్తే వెంటనే ఫోన్ చేసి రిలేటివ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తుందంట, నేను వదిలేస్తున్నాను ఇతన్ని నా హస్బెండ్ అని. సరే ఇదంతా అయిపోతే మనకి అది చూడ్డానికి ఫన్నీగా ఉన్నా పాపం వాళ్ళ హస్బెండ్ చాలా హెరాస్మెంట్కి గురవుతున్నాడు. ఇది చెప్పింది కూడా ఒక స్టోరీ కాదు, 2-3 హస్బెండ్స్ ఇలా బలవుతున్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో, రాని వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవుతారండి. అంటే ఆస్ట్రాలజీ మనం నమ్ముతామా లేవా అని పక్కన పెడదాం, అది ఎవరి నమ్మకాలు వాళ్ళవి. దీన్ని పిచ్చి అంటారు. సో మీరు విన్న దాంట్లో మీకు మోస్ట్ డిస్టర్బింగ్ కేసు ఏదని అనిపించింది? చాలా డిస్టర్బింగ్ అయితే అన్నిట్లో కూడా ఆడవాళ్ళ నుంచే ఎక్కువ డిస్టర్బింగ్వి నేను విన్నాను. మగవాళ్ళ నుంచి ఏంటంటే ఆయన కొన్ని అంటే ఇప్పటిదాకా రాలేదు అంత డిస్టర్బింగ్, నార్మల్వే ఉంటుంటాయి. క్రైమ్ రిలేటెడ్ అంటే వీళ్ళ మీద పాపం ఏవో ఫాల్స్ కేసు పెట్టించుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లో ద డిస్టర్బింగ్ కేసుకి వస్తే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు చాలా ట్రస్ట్ చేసుకొని ఈ అమ్మాయి నా క్లయింట్. ఈ అమ్మాయి వాళ్ళిద్దరికి మధ్య సెక్షువల్ కంపాటిబిలిటీ లేదు, అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. ఈ అమ్మాయి ఓకే నీకు ప్రాబ్లం ఉన్నా ఫైన్, నువ్వు ట్రీట్ చేయించుకుందాం, నువ్వు జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వు చాలని. అవ్వలేదు. అవ్వకపోగా అక్కడి నుంచి అతనికి ఇన్సెక్యూరిటీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా వదిలేస్తుందేమో నన్ను, నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని. ఆ తర్వాత నుంచి చిన్న విషయాలకు కూడా ఆరిచి కొట్టడం ఇట్లా చేసేవాడు అమ్మాయిని. ఓకే. సరే ఈ అమ్మాయి ఇదంతా భరించలేక నేను వెళ్ళిపోతానంటే అతను కొట్టుకునేవాడు, డోర్ కేసు కొట్టుకుంటాడు, కింద వేసుకుని కొట్టుకుంటాడు. అతను ఉంటే అమ్మాయిని కొడతాడు, బయటికి వెళ్తే అతను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంత జరుగుతున్న అమ్మాయి ఇన్ని ఇయర్స్ భరించి, ఒక 3-4 years అయిపోయింది భరించి కూడా షీ అగైన్ ఇతనికి ఇప్పుడు నేను ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటది.
ఇతను ఈ 3-4 ఇయర్స్ తర్వాత స్టిల్ కన్సల్ట్ అయ్యాడా డాక్టర్ని అంటే లేదు, కన్సల్ట్ అవ్వకుండానే ఉన్నాడు. అండ్ ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోయింది తంది. సో ఇదేంటంటే వైలెన్స్ చాలా ఉంది ఈ కేసులో, అతను కొట్టుకోవడం, అమ్మాయిని కొట్టడం, ఇదంతా. ఇప్పుడు ఇది ఒక కేసు. ఇంకొక కేసు ఏంటంటే అంటే అఫ్కోర్స్ ఆ అమ్మాయికి చెప్పాము ఏంటి సొల్యూషన్ అనేది. ఇంకొక దాంట్లో ఎట్లా ఉంటుందంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో రోజు ఆ అమ్మాయికి చుక్కలు చూపిస్తాడనమాట. రోజు కొట్టడము, తాగి కొట్టడం, తాగకుండా కొట్టడం, బేబీస్ని కూడా సరిగ్గా చూసుకోరు. ఎప్పుడు ఆ అమ్మాయితో ఉండడు. ఉంటే ఎప్పుడైనా వస్తే కొడతాడు, తర్వాత వెళ్తాడండి ఇంకో ప్లేస్కి, అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయితో ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంత డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఇతనికి. ఇంకా ఎందుకు ఇతనితో ఉండాలి అనేది ఉంటుంది కదా. ఇంత ఫేస్ చేస్తున్న వైలెన్స్ అంటే ఇతని కోసమే ఉండాలని. ఇప్పుడు అతను నా మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. సరే, ఇంకా కూడా రోజు ఫేస్ చేస్తుంది, కొట్టించుకుంటుంది, తిట్టించుకుంటుంది, అంతా అయిపోతే ఒకరోజు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు కూడా ఇతనికి పెళ్ళైపోయి ఉంది వేరే అమ్మాయితో యూకేలో అని. ఆ అమ్మాయితో తర్వాత ఎప్పుడో డివోర్స్ అయిందా లేదో కూడా గ్యారంటీ లేదు. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఈ అమ్మాయికి చెప్పింది ఎప్పుడో. అంటే జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇంత ఫేస్ చేస్తూ నేను మార్చుకుంటాను ఉండే ఆడవాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇంకా ఎన్ఆర్ఐ కేసెస్ ఉంటాయి, అవి ఇంకా చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. బికాజ్ అక్కడ వాళ్ళకి అడిగే వాళ్ళు ఉండరు కదా. వాళ్ళనైతే ఇంకా ఏం లేదు, వాళ్ళని ఒక దాంట్లో కేసులో అయితే ఆ అమ్మాయిని పడేసి మీద కూర్చొని గొంతు విసికేసి రోజు చూస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనేది చూసింది అనుకోండి, వెంటనే ఈ అమ్మాయిని వచ్చి కొట్టేస్తాడు, వెంటనే ఈ అమ్మాయిని తల బాధేస్తాడు, గొంతు విసికేస్తాడు, చంపేంత పని చేస్తాడు. ఈ అమ్మాయి ఎక్కడికి పారిపోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి, యుఎస్ నుంచి సడన్గా? సో వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఆర్ఐ మ్యారేజెస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబ్బాయిలకు కూడా ఇదే పరిస్థితి, ఫ్రాడ్ చేసే అమ్మాయిలు దొరుకుతూ ఉంటారు. హ్యాపీ మ్యారేజెస్ ఉన్నా ఆ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అన్నప్పుడు వెన్ లిటిగేషన్ దాకా వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. లిటిగేషన్ దాకా వచ్చింది, అక్కడ మళ్ళీ క్వశ్చన్, డివోర్స్ ఎక్కడ వేయాలి, నా మీద ఇండియాలో కేసు ఇస్తే నాకు జాబ్ పోతుందా యూఎస్లో, నేను మెయింటెనెన్స్ ఫైల్ చేసుకొని జడ్జి ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పుడు అతను మెయింటెనెన్స్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయించుకోవాలి నేను? దట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. సో వాట్ ఆర్ ద టాప్ రీజన్స్ ఫర్ డివోర్సెస్? టాప్ రీజన్స్ చెప్తున్నా కదా, హండ్రెడ్స్ ఆఫ్ డివోర్స్ కేసెస్ విన్న తర్వాత చెప్తున్నా. రియల్ రీజన్స్ ఉండేవి చాలానే ఉంటాయి. ఎట్లా అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఉండేవి ఉంటాయి. ఇవి కొన్ని రీజన్స్ అయితే, మెజారిటీ డివోర్సెస్లో ఉండే రీజన్స్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ అత్తగారితో ఉంటాయి ఇష్యూస్, వాళ్ళ స్పౌస్తో ఉండవు. దానివల్ల ఇది లాగి వెళ్ళి డివోర్స్ దాకా వెళ్తుంది. అట్నుంచి అంటే పేరెంట్స్ కూడా ఒక మ్యారేజ్ అయ్యాక కోఆపరేటివ్గా ఉండాలి కదా. వెళ్ళి నేను దూరుతాను, ఆ అమ్మాయి మీద మా అబ్బాయికి కంప్లైంట్ చేస్తానంటే కాదు కదా. సో చాలా వరకు సీరియస్ డివోర్సెస్లో అయితే డొమెస్టిక్ వైలెన్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ దేనివల్ల ఎక్కువ డివోర్సెస్ అవుతున్నాయి, డివోర్స్ దాకా వెళ్ళే అవసరం లేని కేసెస్ కూడా ఎందుకు అవుతున్నాయంటే, ఇద్దరి మదర్స్తో ఇద్దరు పేరెంట్స్తో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అక్కడ కొంచెం వీళ్ళు కూడా ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటే పేరెంట్స్కి ఎలాంటి వాళ్ళైనా కూడా అవ్వవు. వీళ్ళకి కూడా ఏంటి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది డ్రామా అంతా. అండ్ డివోర్స్ అయ్యాక పిల్లలు ఉంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. సో కస్టడీ అంటే చైల్డ్ని ఎక్కడ పెట్టాలి, మదర్ దగ్గరనా లేదు అంటే ఫాదర్ దగ్గర? చైల్డ్ కస్టడీ రిలేటెడ్ ఇండియాలో లాస్ ఏమి ఇప్పటిదాకా పెద్ద ఫ్రేమ్ అవ్వలేదండి. అంటే ఎవరి దగ్గర పెట్టాలనేది ఒకే రూల్ ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే, చైల్డ్ వెల్ఫేర్ ఎక్కడుంది, అమ్మ దగ్గర ఉందా, నాన్న దగ్గర ఉందా, ఎవరు బాగా చూసుకోగలరు, ఎవరు బాబుని ఆర్ పాపని హెల్దీగా పెంచగలరు, ఇవి మాత్రం చూస్తారు. మీకు మీ చైల్డ్ కావాలంటే ఈ విషయాలు ప్రూవ్ చేసుకోండి. లేదు అదర్ పేరెంట్ ఒకవేళ హార్మ్ఫుల్ అనుకోండి చైల్డ్కి, ఆ విషయాలు కూడా ప్రూవ్ చేస్తే మీ చైల్డ్ మీకు వస్తారు, మీరు అమ్మాయినా నాన్నైనా. కాకపోతే చైల్డ్ ఇప్పుడు ఒక్కోసారి నెలల పిల్లలు ఉంటారు, అలాంటి విషయాల్లో మదర్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటారు న్యాచురలీ. రేరెస్ట్ ఆఫ్ కేసెస్లో మదర్కి చైల్డ్కి ఎక్కువ బాండ్ లేదు, ఈ మదర్తోనే ప్రాబ్లం ఉండే చిల్డ్రన్ కూడా ఉంటారు, రేర్. అట్లాగా ఒక కామెంట్ చదివినిపిస్తాను, ఒక పాడ్కాస్ట్ కింద వచ్చింది. ఎర్లియర్ ఇట్ వాస్ స్టే సింగిల్ స్టే హ్యాపీ, నవ్ ఇట్ ఈస్ స్టే సింగిల్ స్టే సేఫ్. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? స్టే సింగిల్ స్టే హ్యాపీ, సరే పర్సనల్ చాయిస్. స్టే సింగిల్ అండ్ స్టే సేఫ్ ఫ్రమ్ ఉమెన్ ఉమెన్ అంటున్నారు. ఓకే, యు ఆర్ స్టేయింగ్ సింగిల్ ఫ్రమ్ మ్యారేజ్,
అనుకుందాం. యూ విల్ గో ఇంటూ అ రిలేషన్‌షిప్ కదా! అక్కడ కేసులు రావా? మ్యారేజ్ అనేది చేసుకుంటే తర్వాత నా మీద కేసెస్ పడుతున్నాయి, అలిమనీ అడుగుతున్నారని నువ్వు వెళ్ళట్లేదు మ్యారేజ్‌లోకి. ఫైన్. మరి మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే గూడా ఎంతో మంది ఫాల్స్ కేసెస్ కూడా పెడుతున్నారు కదా! నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడని చెప్పేసి. అండ్ యూ షుడ్ బిలీవ్ మీ హియర్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏవైతే కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయో మీ మీద, ఆ కేసెస్ కంటే మ్యారేజ్ కంటే ముందు పెట్టే కేసెస్ సివియారిటీ ఎక్కువ ఉంటది. వీటిల్లో మిమ్మల్ని ఊరికే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టేయొచ్చు. తర్వాత వాటిల్లో మ్యారేజ్ తర్వాత వాటిల్లో మిమ్మల్ని ఊరికే వచ్చి అరెస్ట్ చేయడాలు అట్లాంటివి ఉండవు. అలా అని మ్యారేజ్ చేసుకోండి, ఆ కేసెస్ సఫర్ అవ్వండి అని నేను అనట్లేదు. మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ అవ్వకపోయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్యాపీ కపుల్స్ కూడా చాలామంది ఉన్నారు. అలా అని వెళ్ళి దూకమనట్లేదు. ప్రీ మ్యారేజ్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. వీళ్ళేంటంటే ఈ కేసెస్ దాకా వచ్చిన వాళ్ళు ఎక్కడో వాళ్ళ సైడ్ పొరపాట్లు కూడా ఉంటాయి. ఎలాగో విక్టిమ్స్ ఐ డూ అండర్స్టాండ్. బట్ మీ సైడ్ కూడా ఎట్లాంటివి ఉంటాయంటే మ్యారేజ్ టైంలో కొంతమందికి ముందుగానే రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. అంటే నేను చెప్పదలుచుకుంది కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్షిప్లో అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తే ఈ కేసెస్ నుంచి అవాయిడ్ అవుతాయి ఈ కేసెస్. సరే, అవాయిడ్ అయిన తర్వాత మరి ప్రాబ్లం సాల్వ్ అవుతాయి కదా మీకు. యూ క్యాన్ స్టే సింగిల్ ఆర్ యూ క్యాన్ స్టే ఇన్ అ మ్యారేజ్ అండ్ స్టిల్ బీ హ్యాపీ అండ్ సేఫ్ కదా. సో ఈ ప్రీ మ్యారిటల్ వెరిఫికేషన్ అనేది ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చెప్తాను. అంటే పెళ్ళికి ముందే ఏదైతే మీరు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు కదా, ఇతను ఎలాంటి వాడని. చాలా వరకు పెళ్ళిళ్ళలో ఎంక్వైరీ దేని గురించి ఉంటుంది? ఎంత ఎర్న్ చేస్తున్నాడు, వాళ్ళకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మంచోడా కాదా, ఇక్కడ వరకే వస్తుంది. మీకు ఎలా తెలుసు మంచోడని? రైట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది అందరికీ. సో అందరికి కూడా ఎట్లా టెస్ట్ చేయొచ్చు అన్న ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో ఈ వెరిఫికేషన్లో భాగాలేంటి, మీరు అసలు చేయాల్సిన వెరిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా డివోర్స్ తీసుకునేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే, మ్యారేజ్ టైంలో చాలా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి వీళ్ళకి. ఒక్కొక్క మ్యారేజ్లో ఏంటంటే వీళ్ళు డౌరీ ఇచ్చిన తర్వాత ఇంకొంచెం డౌరీ అడుగుతారు. ఇప్పుడు అబ్బాయి చేసుకుంటున్నాడు అనుకోండి, రెడ్ ఫ్లాగ్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు నా కోసం జాబ్ మానేస్తావా అని అడుగుతుంది అమ్మాయి, నా పేరెంట్స్తో ఉండగలవా అని అడుగుతుంది. ఆర్ ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు నీకు నేనంటే ఇష్టం లేదని ఎక్కువగా గోల్ చేసేయడం. ఇలాంటివి కొన్ని సివియర్గా జరిగితే అవి రెడ్ ఫ్లాగ్స్. యూ షుడ్ రిమెంబర్ దేర్. వీటివి సివియర్ ఫామ్ రేపు మ్యారేజ్ తర్వాత ఉంటుంది. అండ్ దే విల్ బీ ద రీజన్స్ ఫర్ యువర్ డివోర్స్ అండ్ అదర్ కేసెస్. సో మ్యారేజ్ ముందు ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయో అవి అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇదర్ మీకు అవి టాలరబులే, రేపు సివియర్ ఫామ్ ఉండంటే వెళ్ళండి, వెల్ అండ్ గుడ్. లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. కానీ అవి టాలరబుల్ కాదంటే ఇదర్ వాళ్ళతో సర్ది చెప్పి మార్చుకోనైనా వెళ్ళండి, ఆర్ యు గో ఫర్ ఎనీ అదర్ మ్యాచ్. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి, ఆ పర్సన్తో ట్రావెల్ అవ్వాలి డెఫినెట్లీ. చాలా రోజులు మీరు అంటే నెలలు అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ వైజ్ ఇనఫ్ కూర్చొని ఒక 2 గంటలు మాట్లాడినా కూడా దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని చూసి మీకు కొన్ని పట్టేయచ్చు. స్టార్టింగ్లోనే అతను పూర్తి జీవితం తెలియకపోయినా అతని ఒపీనియన్స్, యాక్షన్స్లో కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా. సో అండ్ ఆల్సో అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, అందరినీ అడగడం, పక్కింటి వాళ్ళను, మీకు తెలిసిన రెఫరెన్సెస్ను అడగడం, అతని క్యారెక్టర్ మీద కొంచెం వెరిఫికేషన్ అనేది ఇదర్ పర్సనలీ ఆర్ వేరే వాళ్ళ ద్వారా కానీ ఎక్కువ ఉంటే యూ క్యాన్ బీ సేఫ్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ ఈ శాలరీ, జాబ్ వీటి మీద కంటే దీని మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. చాలామంది ఎంతో వెరిఫై చేసుకొని, ఎంక్వైరీ చేసుకొని పెళ్లి చేసుకుంటేనే ఎన్నో డివోర్స్లు, 498 ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటిది ఏ వెరిఫికేషన్ చేసుకోకుండా జనాలు పెళ్ళిళ్ళలోకి అడుగుపెట్టే ఇలాంటి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. దానివల్లే ఇంకా కేసెస్ అనేవి రేపు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రీ మ్యారేజ్ వెరిఫికేషన్ అనేది చాలా గట్టిగా చేసుకొని దూకండి. నేను ఎక్కడో విన్నది ఏంటి అంటే, పెళ్ళికి ముందు అగ్రిమెంట్కి ఎంటర్ అవుతున్నారు. ఎలాంటి కేసెస్లో మనం డివోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కేసెస్లో డివోర్స్ తీసుకోవద్దు అని. అలాంటి అగ్రిమెంట్ వ్యాలిడా ఆర్ వ్యాలిడ్ అయితే అది మంచేనా? ఎనీ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్, దాంట్లో ప్రీనప్స్ ఉంటాయి, లేదంటే మీరు చెప్పిన అగ్రిమెంట్స్ ఉంటాయి, సేమ్ మీరు చెప్పిన లాంటివే. అయితే దీంట్లో మీరు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నా క్లయింట్ ఒకరు అలానే వచ్చి, మేడం మీ ఆఫీస్కి రావాలనుకుంటున్నాము, అగ్రిమెంట్ నేను నా గర్ల్ ఫ్రెండ్ సైన్ చేస్తాము, రేపు తను నన్ను ఏ మెయింటెనెన్స్ అడగనని, అండ్ ఇట్లా డివోర్స్ అప్పుడు నా మీద ఏం కేసెస్ పెట్టనని అని. లీగల్ పొజిషన్ ఏంటంటే, నేను చెప్పేశాను నువ్వు రాకసలు అని. లీగల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ ఏం వ్యాలిడ్ కాదు. రాసుకున్నా కూడా రేపు
మనం ఎలాంటి అగ్రిమెంట్స్, బిజినెస్ కాంట్రాక్ట్స్ అయినా సరే, మన రైట్స్ని, మనకు బేసిక్గా ఉండే రైట్స్ని తొలగించే విధంగా రాసుకుంటే దే ఆర్ ఇన్వాలిడ్, దే ఆర్ వాయిడ్. ఓకే. సో ఇట్లా నాకు మెయింటెనెన్స్ రేపు ఇవ్వక్కర్లేదని ఈ అమ్మాయి సైన్ చేసినా, రేపు పొద్దున పెళ్ళయి నిజంగా వర్స్ట్ కేస్ డివోర్స్ అవుతే అప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది పనికిరాదు. ఈ అమ్మాయి తన రైట్స్ వెళ్ళి కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అగ్రిమెంట్ మీరు ఇప్పుడు రాసుకున్న వేస్టే. సరే, ఇది లీగల్గా అయితే వాయిడే. మరి మంచిదా కాదా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అగ్రిమెంట్ రాయించుకుంటుంటే ట్రస్ట్ ఇష్యూస్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ మ్యారేజ్ ఫౌండేషనే వీక్గా వెళ్తున్నప్పుడు ఇంకా డెఫినెట్లీ డివోర్స్ అవుతుందని నీకు అర్థమవుతుంది కదా. అండ్ రీసెంట్గా నేను ఒక 2 వీడియోస్ చూశాను మ్యామ్. ఒకటి పోలీసులు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రెండోది ఏంటంటే తాగేసి పోలీస్ని కొట్టారు, ఒక సివిలియన్. సో పోలీసులు మనని కొడితే ఎటువంటి యాక్షన్ తీసుకోరు, అదే పోలీసులని సివిలియన్ కొడితే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. కరెక్ట్. సో అంటే నా క్వశ్చన్ ఏంటంటే పోలీసులకి మనం కొట్టే రైట్ ఉందా? ఏమీ లేదండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసు మనల్ని మీరు చెప్పినట్టు అలా రోడ్డు మీద కానీ స్టేషన్లో కానీ కొట్టకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఏ రకమైన మెంటల్ అబ్యూస్ కూడా చేయకూడదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? కంప్లైంట్ వచ్చింది, ఏదైనా ఎంక్వైరీ చేస్తే చేయి, లేదా ఎఫ్ఐఆర్ చేయండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయండి. అంతకుమించి కొట్టడాలు, లేకపోతే వీళ్ళకు ఉండే రైట్స్ తీసేసుకోవడం, అంటే వీళ్ళ దగ్గర నుంచి సపోజ్ సడన్గా జైల్లో వేయడాలు, ఇట్లాంటివి ఏమీ ఉండవండి. కొడితే మనం ఏం ఇమీడియట్గా మనం ఏం చేయొచ్చు? యాజ్ ఎ సివిలియన్ మనకి ఏం రైట్ ఉంది? ఫస్ట్ ఇన్ ఎనీ కేస్ యూ షుడ్ అప్రోచ్ ఎ లాయర్. కానీ ఇన్ జనరల్ మీకుండేవి ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏంటి ఏమవుతుందంటే అక్కడ మీరు కంప్లైంట్ పెడితే ఈ పోలీస్ ఆఫీసర్ సుపీరియర్కి నోటీస్ వెళ్తుంది ఇలా జరిగిందని, అతను చూసుకుంటాడు. కానీ ఒక్కో చోట సమ్ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్లో ఇంత ఎఫిషియెంట్గా కూడా పనిచేసే విధంగా ఉండవు సిస్టమ్స్. మీరప్పుడు గట్టిగా తీసుకోవాలి, చెయ్యాలి అనుకుంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలి వీళ్ళ గురించి. అండ్ అంటే ఏదైనా మీది చెయ్యాలి బట్ చేయట్లేదు పోలీసులు అంటే, సపోజ్ మీకు బెయిల్ ఇవ్వాలి బట్ ఇవ్వట్లేదు, స్టేషన్ బెయిల్ అది, అలాంటప్పుడు హైకోర్టులో వెళ్తే ఏంటి, యూ ఫాలో ద లా, నీ డ్యూటీ ఏంటో అది చెయ్యి అని చెప్తుంది హైకోర్టు. లేదు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇలానే చేస్తే చాలామందితో చేస్తారనుకుంటే లోకాయుక్త అథారిటీ ఉంది, దానికి వెళ్ళి ఇట్లా చేశారు అని చెప్పి క్లియర్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే పోలీస్ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు, తెలుసా మనం. జనాలు వెయ్యరు అంతే, కోర్టులు డిలేలు ఇవన్నీ తట్టుకోలేక వేయలేకపోతున్నారు. కానీ ఇఫ్ యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ యువర్ టైం, దెన్ ఇట్లాంటివి కూడా రెమెడీస్ మీకు ఉంటాయి. ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తే ఏం చేయొచ్చో చెప్పారు. అలాంటిది ఒక లాయర్ వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు? లాయర్స్ బెదిరిస్తున్నారు ఎన్ఓసి ఇవ్వనని, లేదంటే మీ కేసులోనే కావాలని ఏదైనా చేశారో దానికి మీ దగ్గర క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయంటే బార్ కౌన్సిల్లో ఈ లాయర్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఈ లాయర్ని సస్పెండ్ చేయడము, ఈయన లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చాలా కేసెస్ ఉంటాయి ఎక్కడైతే ప్రూవ్ అయినాయి కూడా. కోర్ట్ ఫీజు ఇంత అని చెప్పేసి సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ చెప్పి కోర్ట్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుందని లాయర్ ఫీజు కాకుండా కోర్ట్ ఫీజు అడిగారంట. సరే మరి ఏంటి రిసీట్ ఏంటి అని క్లయింట్ చూస్తే తెలిసింది అసలు ఆ కేసుకి కోర్ట్ ఫీజు లేదు. సో ఇది ఒక ఫ్రాడే కదా. ఇలా ఫ్రాడ్లో వెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే తను ఆ లాయర్ని సస్పెండ్ చేశారు, ఆ లైసెన్స్కి కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి తర్వాత. సో లాయర్ కూడా ఏదన్నా ఇలా చేయబోతే ఉంటాయి రెమెడీస్ అనేవి, మీరు భయపడే అవసరం లేదు. బట్ అగైన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ లాట్ ఆఫ్ టైం అక్కడ కూడా. అలానే కోర్ట్ లాగా మనకి ఇన్ని ఇయర్స్ పట్టడాలు జరగవు, కానీ బార్ కౌన్సిల్లో స్టిల్ ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇండియా గవర్నమెంట్ అంటేనే ప్రొసీజర్లు అవి ఎంత ఉంటాయో మనకు తెలిసిందే కదా. ఒక్కటే, వెన్ యు ఆర్ మ్యారీయింగ్ ఆర్ వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్, బాగా ఈ వెరిఫికేషన్ అనేది ఎక్కువగా చేసుకోండి. రిలేషన్షిప్ అంటే కొంతకాలం ఉంటారు కాబట్టి తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళని. అంత తొందరపడి వాళ్ళు పూర్తిగా తెలియకముందే యూ డోంట్ గో ఇన్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్. అండ్ హుక్అప్స్ ఆర్ సిచ్యువేషన్షిప్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బట్ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దెమ్,
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తేనే యూ గో ఇన్ టు దెమ్. ఐ నో ఇట్ ఈస్ నాట్ వెరీ పాసిబుల్, బట్ వీలైనంత తెలుసుకొని వెళ్ళండి. అప్పుడు తర్వాత వచ్చే కేసెస్ అవి అవాయిడ్ చేయొచ్చు. మ్యారేజ్ అయినా సరే వాళ్ళతో ట్రావెల్ కొంతకాలం చేసిన తర్వాతే చేసుకోండి. ఇది వన్ థింగ్. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా కేస్, ఇంకొక సజెషన్, ఏదైనా కేస్ దాకా వెళ్తారు అని మీకు అనిపిస్తుంది, అందులో మీకు న్యాయం కోసం ఫైట్ చేయాలనే కేసు కాదు, బట్ యూ స్టిల్ నీడ్ సంథింగ్ ఇన్ దట్ కేస్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఏళ్ళు ఎలాగో పడుతుందని. చిన్న ఛాన్స్ అయినా అది కోర్టు దాకా వెళ్ళకముందే మనకి డిసైడ్ అవుతుంది. కొంచెం ఏదన్నా కాంప్రమైజ్కి వస్తున్నారు ఇద్దరు అంటే, అవుట్ సైడ్ కోర్ట్ మీరు అది సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఫస్ట్ చేసి, ఆర్ కేసు దాకా వెళ్ళకముందు లీగల్ మీడియేషన్ అనేది చేసుకొని వెళ్ళండి. మ్యారిటల్ ఇష్యూస్ అయినా, ల్యాండ్ ఇష్యూస్ అయినా కూడా. అండ్ ఈ మీడియేషన్ అనేది చాలాసార్లు పొరపాటు ఏం చేస్తారంటే, పెద్దల్ని కూర్చోబెడతారు, ఫ్యామిలీస్ని, రైట్? అండ్ ఎవరెవరినో తెచ్చి పెడతారు. వాళ్ళు వాళ్ళ మ్యారేజెస్లో సరిగ్గా ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. అడ్డమైన కామెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు మీ రియల్ ప్రాబ్లమ్స్ మీద. అది మీకు ఎక్కువ కదా. అండ్ వాళ్ళ దగ్గర రాసుకున్నవి కూడా చల్లవు కదా. సో లీగల్ మీడియేషన్ లాయర్స్ సమక్షంలో చేస్తే అవతల వాడికి కూడా ఒప్పుకున్నందుకు భయం ఉంటుంది, ఇక్కడ ఏదో అవుతుంది అనేది ఉంటుంది. అందుకని మ్యాక్సిమం ఏంటంటే సాల్వ్ అయ్యి, అంటే అక్కడే సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళండి. బట్ ముందుగా కన్సల్ట్ అవుతాయి లాయర్ని. ఎంత టైంలోపు మీరు కోర్టుకి వెళ్ళచ్చు, ఎంత టైం అయిపోయిందా ఉందా అని తెలుస్తుంది. ఆ టైంలోపు చేసుకోగలరు. లేదంటే ఇదంతా సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటూ ఈలోపు కోర్టుకి వెళ్ళే టైం అయిపోయింది అనుకోండి, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇవి మినిమం ప్రికాషన్స్. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ అ గ్రేట్ జాబ్. చాలా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు రాని క్వాలిటీ ఇక్కడ ఉంది. గుడ్ పెద్ద ఛానల్స్లో కూడా చాలా మెజారిటీ వరకు టీఆర్పీ కోసం ట్రై చేస్తున్నారు. ఎక్కడో పెద్ద ఛానల్ బట్ గుడ్ ఛానల్ అనేవి రేర్గా ఉన్నాయి. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్ ఆల్సో. కానీ మీ దాంట్లో అసలు అంటే ద అమౌంట్ ఆఫ్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్ యూ హీన్ పుట్టింగ్ ఇన్, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం చూస్తున్నాను కదా నేను, ఎవ్రీథింగ్ యూ హీన్ టేకింగ్ కేర్ ఆఫ్. అండ్ మీ దాంట్లో యూఎస్పీ అండ్ ఇది స్పెషల్ క్వాలిటీ ఇదండి. అంటే అన్నిటికంటే కంటెంట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. చాలా వరకు అది మిస్సింగ్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. నార్మల్గా లా అనగానే అమ్మాయిలకే ఫేవర్ అని చెప్పి అనుకుంటాం, బట్ అలా కాదు, మెన్స్కి కూడా ఈక్వల్గా లా ముందు అందరు ఈక్వల్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.